దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడిను. ప్రార్థన చేద్దాం. కృపాకరిగా వల్ల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ తరములో ప్రభువా మేము మీ బిడ్డలుగా జీవించడానికి ప్రభువా మీ గుర్తింపు మేము కలిగి ఈ లోకంలో మేము కొనసాగేటువంటి ఒక గొప్ప ఆధిక్యత మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయోగ్యులం అల్పులమైనటువంటి మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు, పిలుచుకున్నారు. ప్రభువా మమ్మల్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ మీరు మమ్మల్ని నడిపించాలని నాయన మీకు కృపకై వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన పత్రిక, పేతురు మొత్తం 2 పత్రికలు రాశాడు. మొదటి పత్రిక, 2వ పత్రిక, 2 పత్రికలు కూడా ధ్యానం చేస్తాం. కానీ ఇప్పుడు ఈ సమయంలో మాత్రం మొదటి పత్రిక నుండి మొదటి వచనం నుండి మొదటి అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. 1 Peter 1st chapter 1st verse onwards. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన పురక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, గప్పతికయ, ఆసియా, బితూనియా అనే దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరించుగాక. అలాగే 2వ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుదాం. 2వ పత్రిక. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఇవి ఈ 2 మాటలు కూడా పేతురు రాసిన పత్రికలుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు పత్రికలు 2 ఉన్నాయి. మరొక వ్యక్తి కూడా పత్రికలు రాశాడు, ఆయన పేరు పౌలు. పౌలు రాసిన పత్రికలు మనకు ఎక్కువ తెలుసు, వాటి గురించి మనం ఎక్కువ సార్లు ధ్యానం చేయడం జరుగుతూ ఉంటుంది. పేతురు పత్రికలు కొంచెం తక్కువగానే చదువుతాం. అవి ఆయన 2 రాశాడు కాబట్టి ఏమో మరి దేనికో తెలియదు. కానీ అయితే పేతురు రాసిన పత్రికలకు పౌలు రాసిన పత్రికలకు ఒక ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఉంది, జాగ్రత్త గమనించే. పౌలు పత్రికలు రాశాడు, ఎక్కువే రాశాడు, 13, లేదంటే హెబ్రీ పత్రిక కలుపుకుంటే 14. కాకపోతే పౌలుకి పేతురుకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, పౌలు యేసుక్రీస్తు ప్రభువారు జీవించి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి ఆయన పనిచేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని వ్యక్తిగతంగా ఎరిగిన వాడు కాదు. పౌలు రక్షణ పొందింది ఎప్పుడు అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమైన తరువాత, సంఘము ఏర్పడిన తరువాత, సంఘము అప్పుడప్పుడే ఎదుగుతూ ఉన్న సమయంలో సంఘాన్ని బాగా హింసించాలి. ఎందుకనంటే పౌలు ఏమనుకున్నాడంటే, ఈ సంఘము, క్రైస్తవ సంఘం అనేటువంటిది యూదా మతానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. మనం నమ్మేటువంటి ముఖ్యంగా పౌలు మిగిలిన యూదులు విశ్వసించేటువంటి యూదా మతమునకు వ్యతిరేకంగా ఈ మార్గం కనిపిస్తూ ఉంది, యేసుక్రీస్తు మార్గము. కాబట్టి వీరు యెహోవా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, పాత నిబంధనకు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళని మనము అలాగా కొనసాగించడానికి వీలు లేదు అనే ఉద్దేశంతో పౌలు చాలా తీవ్రంగా సంఘాన్ని హింసించేటువంటి ధోరణిలో ఉన్నాడు. ఆ తర్వాత దమస్కుకు ఆయన వెళ్తా ఉన్నప్పుడు అదే ఉద్దేశంతో సంఘాన్ని హింసించాలనేటువంటి ఉద్దేశంతో వెళ్తున్నప్పుడు ఆశ్చర్యకరంగా సౌలును లేకుంటే దేవుడు రక్షించి పౌలుగా మార్చి చక్కగా బలంగా వాడుకోవడం. అలాగే ఆయన రక్షణ పొందిన తర్వాత పౌలుగా అయిన తర్వాత చాలా చక్కని నాయకుడిగా ఎదిగాడు. చాలా విషయాలు దేవుడిని తెలుసుకున్నాడు, దేవుని గురించి చాలా పనిచేశాడు. ఆ మాటకు వస్తే యేసుక్రీస్తు ప్రభు తర్వాత అంత సేవ చేసిన వ్యక్తి, అంత చక్కగా జీవించిన వ్యక్తి పౌలు అని మనకు తెలుసు. అయితే పేతురుకి పౌలుకి తేడా ఏంటంటే, పేతురు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన కాలంలో, శరీరంగా జీవించిన కాలంలో ప్రభువుతో ఉన్నవాడు.
ప్రభువుతో 3.5 సంవత్సరాలు జీవించిన వ్యక్తి. ప్రభువు ఏమేం చేశాడో, ఏ ఏ బోధలు చేశాడో పేతురు విన్నాడు. డైరెక్ట్గా ఆయన దగ్గర నుంచి విన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు అద్భుతాలు చేసినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు పేతురు అక్కడ ఉన్నాడు. అలాగే రూపాంతరం కొండ మీదకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు రూపాంతరం చెందినప్పుడు పేతురు అక్కడ ఉన్నాడు. గెత్సెమనే తోటలోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేస్తామంటే పేతురు అక్కడ ఉన్నాడు. చాలా ప్రత్యేకంగా పేతురు ప్రభు చేత ప్రేమించబడ్డాడు. పేతుర్ని ఒక విధంగా టీం లీడర్ లాగా, ఆ బృందానికి నాయకుడిగా ప్రభువారు పేతుర్ని చేశాడు. సో ఆ కారణం చేత పేతురు రాసినటువంటి ఆ 2 పత్రికల్లో, పత్రికలు చిన్నవే, మొదటి పత్రిక 5 అధ్యాయాలు ఉన్నాయి, రెండో పత్రిక 3 అధ్యాయాలు ఉన్నాయి, మొత్తం కలిపి 8 అధ్యాయాలు ఉన్నాయి అంతే. కంటెంట్ వైజ్ ఇట్ ఈస్ లెస్. కానీ పేతురు పత్రికలు మీరు చదివితే ఆ పేతురు రాసినటువంటి మాటల వెనకాల దాదాపుగా ప్రతి విషయానికి కూడా, ఆయన రాసినటువంటి ప్రతి సత్యానికి బ్యాక్గ్రౌండ్, యేసుక్రీస్తు ప్రభువారితో తాను జీవించిన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు బోధలు చేసినప్పుడు ఆయన విన్నటువంటి మాటల యొక్క స్ఫూర్తి ఈ పేతురు పత్రికలో కనిపిస్తుంది. అందుకని ఇన్ దట్ సెన్స్ పీటర్స్ ఎపిజిల్స్ ఆర్ వెరీ స్పెషల్. అది మనం గమనించాలని ఇంత ఇంట్రడక్షన్ నేను మీకు ఇచ్చాను. పేతురు రాసిన 2 పత్రికల్లో చాలా విషయాలు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో పేతురు వ్యక్తిగతంగా నేర్చుకున్నటువంటి విషయాలు పేతురు తన పత్రికలో రాశాడు. అది మనం ఈరోజు ఉదయం, రేపు ఉదయం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈరోజు మార్నింగ్ బైబిల్ స్టడీ, రేపు మార్నింగ్ బైబిల్ స్టడీ విల్ బీ ఫ్రమ్ 1 పీటర్ అండ్ 2 పీటర్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇది ఒక వేరుగా చక్కగా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. నేను 2 పత్రికలు ఎందుకు చదివానంటే, మొదటి పత్రికలో ఆయన అన్నాడు యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు అనే మాట రాశాడు. రెండో పత్రికలో ఆయన అంటా ఉన్నాడు యేసుక్రీస్తు దాసుడునైనా, యేసుక్రీస్తు దాసుడు. ఈ 2 మాటలు మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఆఫ్ కోర్స్ రెండో పత్రికలో సీమోను పేతురు అని కూడా ఆయన కలుపుకున్నాడు. మొదటి పత్రికలో పేతురు అన్నాడు, రెండో పత్రికలో సీమోను పేతురు. వీటిని మనం కొంతసేపు ధ్యానం చేద్దాం. అపోస్తలుడు, దాసుడు. దాసుడు అనేటువంటి మాట ఆయన ఒరిజినల్గా మాట్లాడినప్పుడు దానికి అర్థం ఏంటంటే, డోలోస్ అని గ్రీక్లో ఉంటుంది. దానికి అర్థం ఏంటంటే ఎలాంటి హక్కులు లేనటువంటి వ్యక్తి. ఆయనకేమీ హక్కులు ఉండవు, ప్రాథమిక హక్కులు ఏమీ కూడా లేవు. అది దాసుడు అంటే ఒక స్లేవ్ అనమాట. ఇంగ్లీష్లో స్లేవ్, సర్వెంట్ అనే కంటే స్లేవ్ అనేటువంటిది ఒక కరెక్ట్ ట్రాన్స్లేషన్. అక్కడ స్లేవ్, దాసుడు. మామూలు ఇంట్లో పనిచేసేటువంటి, మన ఇళ్లలో కొంతమంది పని చేస్తూ ఉంటారు కదా, గిన్నెలు కడుగుతూ ఉంటారు, సాయం చేస్తూ ఉంటారు. అది కాదు దాని అర్థం, అంతకంటే ఇంకా ఎక్కువగా. సో పేతురు యేసుక్రీస్తు ప్రభువారికి నేను దాసుడను, ఐఎమ్ ఏ స్లేవ్, ఎలాంటి హక్కులు లేనటువంటి, ఐ డోంట్ క్లెయిమ్ మై రైట్స్, నా హక్కుల కోసం నేను పోరాడను, ఆ విధంగా నేను యేసుక్రీస్తు ప్రభువారికి నన్ను నేను సమర్పించుకున్నాను అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి మాటతో దాసుడను అనే మాట వాడుతూ ఉన్నాడు. అలాగే అపోస్తలుడు అన్నప్పుడు మనకు అది కూడా తెలుసు. అపోస్తలు అనేటువంటిది ఒక విధంగా అధికారాన్ని తెలియజేసేటువంటి మాట, అథారిటీ. అపోస్తలుగా వాళ్ళు నియమించబడ్డారు. మరి ముఖ్యంగా సువార్తల్లో ఈ మాట మనకు ఎక్కువ కనిపించదు. మీరు కొంతమంది సేవకులు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు కాబట్టి నేను ఈ విషయాలు మీకు చెప్తా ఉన్నాను. ఈ గాస్పుల్స్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో అపోస్తలుడు అనే మాట 1-2 చోట ఉంటుంది అంతే. అక్కడ ఎక్కువగా వాడబడిన మాట ఏంటంటే శిష్యుడు. సువార్తల్లో దేవుణ్ణి వెంబడించేటువంటి, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించే వాళ్ళకు ఉన్నటువంటి ఐడెంటిటీ, గుర్తింపు ఏంటంటే వాళ్ళు శిష్యులుగా ఉన్నారు. తర్వాత వీళ్ళు ముఖ్యంగా ఈ 12 మంది సంఘం ఏర్పాటు చేయబడిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణం అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వబడిన గుర్తింపు ఏంటంటే అపోస్తలు. అపోస్తలు అపోస్తలు అనేటువంటి మాట ఏం తెలియజేస్తూ ఉందనంటే వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతను, వాళ్ళకు ఉన్నటువంటి సంఘంలో వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని ఇది తెలియజేసేటువంటి మాట. సో కాబట్టి దయచేసి మనం గమనించాలి, మనం దేవునితో మనకున్నటువంటి సంబంధం విషయంలో ఒక మాట, ఒకవైపు మన డివోషన్, మన భక్తి, నేను ఆయనకు దాసుడను, ఐఎమ్ ఏ స్లేవ్, బాండ్ స్లేవ్, నాకు ఎలాంటి హక్కులు లేవు, ఏ హక్కులు లేనటువంటి ఒక దాసునిగా నేను ఆయన ఆరాధిస్తూ ఉన్నాను, ఆయన పూజిస్తూ ఉన్నాను, ఆయన వెంబడిస్తున్నాను అనేటువంటిది. ఇంకోటి అయితే మరొకటిది ఆయన సేవకునిగా ఈ లోకంలో మనకు ఉండేటువంటి బాధ్యత కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 2 మాటలు పేతురు తన మాటలో రాస్తా ఉన్నాడు. రెండవది, ఆయన ఎవరికి రాస్తా ఉన్నాడు?
ఎవరికి రాస్తా ఉన్నాడంటే మొదటి వచనంలో లేదా మొదటి పత్రికలో అక్కడ 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 ఆయన రాశాడు, ఏర్పాటు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, గప్పదికయ అనని ఆసియా, బీతులైన దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు. చెదరిన వారు అనే మాట, చెదరిన వారు, స్కాటర్డ్. వీళ్ళు ఎందుకు చెదరిపోయారు? ఒక విషయం చదివితే మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యం రండి, 8వ అధ్యాయం చదవండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం మొదటి వచనము. ఎవరైనా ఒకరు చదివే వాళ్ళకి బహుశా ఒక కార్డ్లెస్ మైక్ ఇస్తే కూడా బాగుంటుందేమో. చూడండి, ఇక్కడ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు చదివినప్పుడు అది మిగిలిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది. 8వ అధ్యాయం అపోస్తుల కార్యం 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయారు. స్కాటర్ అయిపోయారు, చెదరిపోయారు. ఎందుకు చెదరిపోయారు? కారణం ఏంటి? వాళ్ళు యెరూషలేములో ఉండాలి. యెరూషలేం అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రాథమికమైనటువంటి సంఘము. ఒక విధంగా అది వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అన్నమాట. వాళ్ళందరూ కూడా ఉండేటువంటి స్థలం ఏంటంటే యెరూషలేం వాళ్ళకి మెయిన్ చర్చ్. అక్కడ ఉండేటువంటి వాడు. అయితే ఆ యెరూషలేంలో నుంచి మిగిలిన చాలా ప్రాంతాలకు వెళ్ళారట. యూదయకు, సమరయకు, మిగిలిన గలిలయకు, అనేక ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళారట. వెళ్ళడానికి కారణం ఏంటి? హింస కలిగినందున. పేతురు కూడా చెదరిపోయి ఎక్కడెక్కడ చెదరిపోయారో ఆ పేర్లు రాశాడు ఆయన. ఎందుకు చెదరిపోయారంటే వీళ్ళకి హింస కలిగింది. వాళ్ళు యెరూషలేంలో ఉండడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు. యెరూషలేంలోనే ఉండి సేవ చేసుకోవడానికి, లేకుంటే దేవుని ఆరాధించడానికి కుదరడం లేదు. ఆ కారణం చేత వాళ్ళు అనేక ప్రాంతాలకు వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. మొదటి అధ్యాయం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. కాదమ్మా, 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులైందని వారితో చెప్పారు. దయచేసి గమనించండి, సంఘము ప్రారంభించబడినప్పుడు, యెరూషలేములో మొదటిగా సంఘం ప్రారంభించబడినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళతో ఒక మాట చెప్పాడు. ఆయన పరలోకానికి వెళ్ళక ముందు, ఆరోహణం కాకముందు చెప్పిన మాట ఏంటనంటే, మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇవ్వబడిన తర్వాత మీరేం చేయాలి? మీరు శక్తిని పొందుతారు, బలం పొందుతారు. బలం పొందిన తర్వాత మీరు అన్ని ప్రాంతాలకు మీరు వెళ్ళాలి. అన్ని ప్రాంతాలకు వెళ్ళి మీరు సువార్త ప్రకటించాలి. నిన్న మనం యోనా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక పేరు పెట్టాం మనం, మిషనరీ ప్రాఫిట్ అని. సహజంగా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆ విధంగా బయట ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయడం, సువార్త ప్రకటించడం అదంతా ఎక్కువగా మనకు కనిపించదు. అక్కడిక్కడ 1-2 చోట్ల కనిపిస్తాయి. వాళ్ళు బేసిక్గా వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ యూదా రాజ్యానికి, ఇశ్రాయేల్ రాజ్యానికి మాత్రమే ప్రవక్తలు పరిచర్య చేశారు. ఆ మిషనరీ అనేటువంటి కాన్సెప్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్లో మనకు అంత ఎక్కువ ఉండదు. కానీ న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మిషనరీ సేవ, సువార్త ప్రకటించబడాలి, బూదికి అంతముల వరకు వెళ్ళాలి. మీరు యెరూషలేంలోనే మీరు ఉండడం కాదు, మిగిలిన అన్ని ప్రాంతాలు కూడా వెళ్ళాలి అనేటువంటి ఒక ఆజ్ఞ, ఆ మ్యాండేట్ అనేటువంటి ఆజ్ఞ ప్రభువారు వాళ్ళకి ఇచ్చాడు. ఈరోజు మనం గమనించాలి. ఈ రోజున మనము నూతన బంధంలో ఉన్నటువంటి సంఘంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞ ఏంటి అని అంటే చెదరిపోవడం. మొదటి అధ్యాయంలో ఆ ఆజ్ఞ వాళ్ళకి ఇచ్చాడు. 8వ అధ్యాయంలో అది ఒక విధంగా నెరవేర్చబడింది. ఎలా నెరవేర్చబడింది అని అంటే, ఒక హింస కలిగినందున అందరూ కూడా వేరువేరు ప్రాంతాలకి. దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో చేసేటువంటి కార్యాలు చూస్తే
పరిశుద్ధాత్మ దేవుడు యొక్క నడిపింపు, దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి ప్రణాళికలు మన జీవితాల్లో చూస్తాం. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే ప్రాంతానికి వెళ్ళబడ్డారు, పంపించబడ్డారు అని అంటే దాని వెనక దేవుని కార్యం ఉంటుంది. ఎందుకు మీరు అక్కడికి వెళ్ళారు? ఆ ప్రాంతానికి, కొత్త ప్రాంతానికి మీరు ఎందుకు వెళ్తా ఉన్నారు? అది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు మిమ్మల్ని పంపిస్తున్నాడు. దేవుని చేత పంపించబడడం మనం ప్రార్థన చేయాలి. యెషయా అనేటువంటి ప్రవక్తకు పాత నిబంధనలో దర్శనం కలిగింది. దేవుడు అన్నాడు, నేను ఎవరిని పంపించాలి? మా నిమిత్తం ఎవరు వెళ్తారు? యెషయా అన్నాడు, ప్రభువా నేనున్నాను, నన్ను పంపించు. అలాగే 16వ అధ్యాయంలో, అపోస్తలుల 16వ అధ్యాయంలో పౌలు ఆసియాలో సేవ చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అనుకున్నట్టుగా ముందుకు వెళ్లకుండా ఆటంకపరిచాడు. యేసు ఆత్మ వాళ్ళని వెళ్ళనివ్వలేదు. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి పౌలుకి కలలో, దర్శనంలో, నువ్వు దయచేసి మా ప్రాంతానికి వచ్చి మాకు సహాయం చెయ్యు, ఇంకా మా ప్రాంతానికి ఇంకా సువార్త రాలేదు, మాకు ఇంకా ఎవరో యేసుక్రీస్తు వారి గురించి ఎవరు చెప్పలేదు, దయచేసి నువ్వు మాకు వచ్చి సహాయం చేయి అని పౌలుతో ఆ దర్శనంలో మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలబడి చెప్పినప్పుడు ఆ తర్వాత అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం నుండి ఆ విధంగా సేవ, సువార్త ఆ డైరెక్షన్లో, ఆ దిశగా వెళ్ళినట్లు మనం చూస్తాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో మాట్లాడేటువంటి మాటలు మనం గమనించాలి. ఈ శతాబ్దంలో కూడా, ఈ దినాల్లో కూడా, ఈ 2024లో ఉన్నటువంటి మనము దేవుడు మనల్ని ఒకవేళ ఇలాంటి ఒక నూతనమైనటువంటి స్థలాలకు, ఎన్లార్జ్ యువర్ విజన్, ఎన్లార్జ్ యువర్ బౌండరీస్, మీ సరిహద్దును విశాలపరచండి, మీ దర్శనాన్ని విశాలపరచండి. ఇంకా ఆ దున్నని భూములు అనేకమైన ఉన్నాయి, ఇంకా సువార్త వెళ్ళినటువంటి స్థలాలు అనేకమైన ఉన్నాయి. అలాంటి స్థలానికి వెళ్ళి సువార్త ప్రకటించడం అనేటువంటిది మనం చేయవలసిన పని. పొంతు, గలతీయ, కపదొకయ, ఆసియా, బితూనియా అనే దేశముల యందు చెదరిన వారిలో ఇప్పుడు పేతురు ఒక పెద్దగా తన మీద ఒక బాధ్యత ఉన్నది. అదేంటంటే చెదరిపోయారు వీళ్ళు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కరు ఉన్నారు. ఒక్కొక్క ఊర్లో కొద్దిమందే ఉన్నారు. ఒక ఊర్లో 2 విశ్వాసులే ఉన్నారు. ఒక ఊర్లో 3 విశ్వాసులే ఉన్నారు. అది కూడా ఎలా ఉన్నారు? వాళ్ళు సంతోషంగా లేరు. ఎందుకంటే శ్రమను బట్టి, వాళ్ళు కలిగిన శ్రమ వలన, అప్పుడు నీరు అనేటువంటి చక్రవర్తి ఒక ఆయన ఉండేవాడు. ఆ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తుల్లో నీరో చక్రవర్తి చాలా ఘోరమైనటువంటి వ్యక్తి. నిన్న దినాన మనం నినివే పట్టణస్థుల గురించి, అష్షూరు దేశం గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు చాలా దుర్మార్గమైనటువంటి మనుషులు అని చెప్పుకున్నాం. అలాగే రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తుల్లో నీరో చక్రవర్తి క్రైస్తవుల మీద, సంఘం మీద కసిగట్టి పగతో వాళ్ళు చాలా విపరీతంగా హింసించడం మొదలుపెట్టాడు. వాళ్ళ మీద నిందలు వేయడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఏ తప్పు చేయలేదో ఆ తప్పు వాళ్ళే చేశారు అని వాళ్ళ మీద నిందలు వేసి వాళ్ళు బాగా చెదరిపోవడానికి కారణమయ్యారు. కాబట్టి వీళ్ళు చెదరిపోయినటువంటి ఈ 5 ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు, వాళ్ళ యొక్క మెంటల్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళ మనసులు ఎలా ఉన్నాయంటే వాళ్ళు కురిగిపోయి ఉన్నారు, వాళ్ళు నిరాశలో ఉన్నారు, వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు. అంతేకాదు వాళ్ళు ఒంటరితనంలో ఉన్నారు. నేను చెప్పాను కదా, ఒక్కొక్క ఊర్లో 2 విశ్వాసులు ఉండేవాడు, 3 విశ్వాసులు ఉండేవాడు, కొద్దిమందే ఉండేవాడు. కొన్ని చోట్ల కనీసం వాళ్ళకి సమాజ మందిరాన్ని పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉండేది. సమాజ మందిరం పెట్టుకోవాలనంటే ఆ దినాల్లో వాళ్ళ రూల్ ప్రకారం కనీసం 10 మంది యూదులు ఉండాలి. 10 మంది మేల్ జ్యూస్ ఉంటేనే సమాజ మందిరం పెట్టుకొని అఫీషియల్గా ఆరాధన పెట్టుకోవడం అనేటువంటిది మనలాగా చక్కగా ఆరాధన కార్యక్రమము, ప్రార్థన, ఆరాధన జరిగేది. కానీ కొన్ని ఊర్లలో కనీసం సమాజ మందిరం కూడా ఉండేది కాదు. చెదిరిపోయినటువంటి పరిస్థితి. మొన్న ఒకవేళ మీరు మణిపూర్ గురించి మీరు విన్నట్లయితే, గత సంవత్సరంలో జరిగినటువంటి, మన భారతదేశంలో జరిగినటువంటి విషయం, వాళ్ళని చెదరగొట్టిన విధానం కొంతమంది స్టోరీస్ మనకు చెప్తా ఉన్నారు. కనీసం వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి కూడా అవకాశం లేకపోయిందట. ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు చదువుకున్న 10th క్లాస్ సర్టిఫికేటు లేదా డిగ్రీ సర్టిఫికేట్ కూడా తీసుకుని వెళ్దామంటే కూడా లేదు. ఉన్న పాటనే, ఉన్న బట్టలతోనే వాళ్ళు వేరే వేరే దేశాలు, కొంతమంది మా హైదరాబాద్కి ఒక 100-150 మంది మణిపూరీస్ ఉన్నారు ఆ టైంలో. ఎట్లా అంటే అట్లా పారిపోయి వచ్చారు. కొంతమంది ఫ్లైట్ ఎక్కి వచ్చారు అర్జెంటుగా, కొంతమంది దాక్కొని వచ్చారు. భయంకరంగా వాళ్ళు భయంతో అనేక ప్రాంతాలకు వాళ్ళు చెదిరిపోయారు. ఒకవేళ భవిష్యత్తులో మన భారతదేశంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా
అలాంటి పరిస్థితి కలిగినట్లయితే దాని కొరకైనటువంటి సిద్ధపాటు, దానికి మనం ప్రిపేర్డ్గా ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ చెదరిపోయిన వారు ఎలా ఉంటారు అనేటువంటిది పేతురు వాళ్ళ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అలా చెదరిపోయినటువంటి వారు మీరు ఎలా ఉంటారు? అలాంటి పరిస్థితి ఒకవేళ మీ జీవితంలో మీకు సంభవించినట్లయితే, ఆ ఒంటరితనంలో, ఒకవైపు కష్టంలో, దుఃఖంలో ఉన్నట్లయితే, ఆ పేతురు పత్రికలు 2 కూడా మనకు చాలా ఉపయోగపడతాయి. పేతురు పత్రికలో 2 చాలా చక్కని విషయాలు మనం నేర్చుకుంటాం. మొదటి విషయము 3 నుండి 5 వచనాలు చదువుతారమ్మా. మొదటి పత్రిక, పేతురు పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు చదవండి. మైక్ తీసుకొని చదవండి. ఒక్క నిమిషం ఆగండమ్మా. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ శ్వాసము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇక్కడ పేతురు కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటలు పలుకుతా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, నిరీక్షణ. 3-4 వచ్చిన మన తెలుగులో కలిసి ఉన్నాయి. యేసుక్రీస్తు తిరిగి లేచడం వల్ల జీవంతో కూడా నిరీక్షణ మనకు కలుగునట్లు, అలాగే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినటువంటి స్వాస్థ్యము, అలాగే 4వ వచనంలో 5వ వచనంలో రక్షణ మీకు కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలుగునట్లు. ఆయన పేతురు చెప్పేటువంటి మొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, హీ స్పీకింగ్ అబౌట్ ద సాల్వేషన్, రక్షణ. ఇది కడవరి కాలంలో మీకు బయలుపరచబడినటువంటి రక్షణ, ఆ నిరీక్షణ, ఆ స్వాస్థ్యం. ఈ 3 మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు మీకు రక్షణ ఇచ్చాడు, స్వాస్థ్యం ఇచ్చాడు, నిరీక్షణ ఇచ్చాడు. ఇది కడవరి కాలంలో, చివరి దినాల్లో దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం. ఈ మాట ఎందుకు పలుకుతా ఉన్నాడనంటే, రక్షణ అనేటువంటిది పాత నిబంధనలో కానీ ప్రారంభ దినాల్లో, సంఘము ప్రారంభించబడిన దినాల్లో వాళ్ళు ఏమనుకున్నారనంటే, ఇది కేవలం యూదులకు మాత్రమే, యూదులకు మాత్రమే, మేము నిబంధన జనులం, ఇది వేరే వాళ్ళకి ఎవరికి కూడా కాదు, ఇది మాకు మాత్రమే. కానీ పేతురు అంటున్నాడు, కేవలం ఇది యూదులకే కాదు, ఈ రక్షణ సువార్త, రక్షణ అనేటువంటిది అందరికీ ఇవ్వబడతా ఉంది. ఆసియాలో ఉన్న వారికి, బితూనియాలో ఉన్నటువంటి వాళ్ళకి, పొంతు దేశంలో ఉన్న వాళ్ళకి. ఒకటి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన తెలుగు బైబిల్లో చివరిలో మ్యాప్స్ ఉన్నాయి, నేను చూశాను దాన్ని. ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా, ఈ దేశాలు లాంటి ప్రాంతాలు ఎక్కడున్నాయి అనేది మీ బైబిల్లో ఒక మ్యాప్ ఉంటే దయచేసి చూడండి. మీరు అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఇప్పుడు ఇలాగ నా బైబిల్ ఇలా ఉంది, ఇది మ్యాప్ అన్నమాట, పటం. నేను చూశాను ఎంతెంత దూరంగా ఉందంటే, యెరూషలేం ఏమో కింద ఉంది, పైన బితూనియా అనేటువంటి ప్లేస్ పైన ఉంది, తర్వాత గలతియా ప్రాంతం ఉంది, అక్కడ ఆసియా ప్రాంతం ఉంది. ఈ 5 ప్రాంతాలు, ఈ పేతురు ఏదైతే రాశాడో ఈ 5 ప్రాంతాలు కూడా ఈ మ్యాప్లో ఉన్నాయి. చాలా దూరంగా ఉన్నాయి. అంటే అంత దూరము పాపం వాళ్ళు చెదరిపోయారు అన్నమాట, అంత దూరం వాళ్ళు పారిపోయారు. అయితే పేతురు అంటున్నాడు, మీ అందరికి కూడా రక్షణ ఇవ్వడానికి దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆ రక్షణ ఎలా వచ్చిందో కూడా ఆయన కొన్ని మాటల్లో రాస్తా ఉన్నాడు. చూడండి, మళ్ళా పేతురు పత్రిక రండి. పేతురు పత్రికలో మొదటి అధ్యాయము 18-19 వచనాలు. 18వ వచనము 19వ వచనం. మొదటి పత్రిక మొదటి అధ్యాయం. అక్కడ పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా
నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ రక్షణ మనకు ఎలా వచ్చింది? ఎలా రక్షింపబడ్డాం? క్షయ వస్తువుల చేత కాదు, లేదంటే బంగారం చేత కాదు, అమూల్యమైనటువంటి రక్తము ద్వారా విమోచింపబడ్డాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా, తన ప్రాణాన్ని ఇచ్చడం ద్వారా ఆయన ఏమిచ్చాడు? మనకు రక్షణ ఇచ్చాడు. రక్షణ మనం 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 కలిగి ఉన్నటువంటి మన జీవితంలో మనం పొందినటువంటి ఆశీర్వాదాలు అన్నిటికంటే చాలా ప్రశస్తమైనది, చాలా విలువైనది మనకు అనుగ్రహించబడినటువంటి రక్షణ. ఎందుకనంటే ఆ రక్షణ వెనక ఎంత ఎంత వెల చెల్లించబడింది, ఎంత ఖర్చు పెట్టబడింది. మనకు ఉచితంగానే వచ్చింది, మనం ఏమి డబ్బులు కట్టలేదు, దానికోసం మనం ఏమి పేమెంట్ చేయలేదు, ఖర్చు పెట్టలేదు. కానీ దాని వెనక ఎవరో రక్తం కార్చారు, ఎవరో అమూల్యమైనటువంటి రక్తాన్ని, తన ప్రశస్తమైన రక్తాన్ని యేసుక్రీస్తు వారి సిలువలో కార్చారు. కాబట్టి అందుకు మనకు రక్షణ వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు దయచేసి వినండి. ఈరోజు నీవు నేను కలిగి ఉన్నటువంటి రక్షణ, మన పాప క్షమాపణ విలువైనటువంటి యేసయ్య రక్తం ద్వారా మనకు వచ్చిందన్నటువంటి విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అది మనం వీ కెనాట్ లూజ్ ఇట్, దాన్ని కోల్పోయేటువంటిది కాదు. కానీ దేవుని కృపలో దేవుడు మనం రక్షించుకొని భద్రపరిచాడు అనేటువంటి సత్యం మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. అయితే ఈ సువార్త కొరకై, ఈ రక్షణ కొరకై మీరు శ్రమకు గురవుతా ఉన్నారు. ఈ రక్షణ నిమిత్తమై మీరు ఆ శ్రమపరచబడ్డము, లేకుంటే కష్టం కూడా వెళ్ళడం అనేటువంటిది మీకు జరుగుతూ ఉంది. దాని గురించి పేతురు రెండవ మాట మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిది సాల్వేషన్, రెండవది సఫరింగ్, శ్రమ. ప్రభు నిమిత్తమై శ్రమపరచబడ్డం. ఆ శ్రమను గుండా వెళ్తా ఉన్నప్పుడు, ఆ శ్రమ గుండా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో, ఆ దినాల్లో, ఆ స్థితిలో నీవు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక దేవుని నామం నిమిత్తమై, ప్రభు నామం నిమిత్తమై నీవు ఒకవేళ పట్టవలసి వస్తే, నీవు కష్టం గుండా వెళ్ళవలసి వస్తే దాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకోవాలి అనేది రెండవ అంశం. దయచేసి మరికొన్ని వచనాలు చూద్దాం. 7వ వచనం చూడండి. 6వ వచనం 7వ వచనం, మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. రక్షణ పొందడం, రక్షింపబడడం, పాప క్షమాపణ ఉచితంగా మనం పొందడం సంతోషకరమైనటువంటి విషయమే. దాని కొరకు మనం ఏమి వెల చెల్లించే అవసరం లేదు, డబ్బులు కట్టే అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తా ఉండడం మొదలుపెట్టిన తర్వాత ప్రభు నామము నిమిత్తమై శ్రమకు గురి కావడం, శ్రమ గుండా వెళ్ళడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఆ శ్రమ కలిగినప్పుడు పేతురు అంటా ఉన్నాడు, అలా జరిగినప్పుడు కొంచెం కాలం మాత్రమే మీకు దుఃఖం కలుగుతూ ఉంది. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఏ బ్రీఫ్ పీరియడ్. కొంచెం కాలం మాత్రమే, ఇది ఎక్కువ కాలం ఉండదు. నేను బైబిల్లో నుండి ఒక ఉదాహరణ ఆలోచన చేస్తా ఉన్నాను. యోబు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి, పాత నిబంధనలో ఉన్నటువంటి యోబు భక్తుడు. దయచేసి తీయండి యోబు గ్రంథం. యోబు యథార్థవర్తనుడు, నీతిమంతుడు. ఆయనలో ఎలాంటి దోషం కూడా లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తి. చదవండి అమ్మా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. చాలమ్మా. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో యథార్థంగా నడిచేటువంటి వ్యక్తి. చాలా భక్తిపరుడు, ఎలాంటి లోపం లేకుండా ప్రభువుని నిజంగా ప్రేమించి దేవుని కొరకు జీవించాలి అనేటువంటి తపన కలిగిన వ్యక్తి. తన కుమారుల నిమిత్తమై, తన బిడ్డల నిమిత్తమై ప్రతిదినము కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన చేయడము,
వాళ్ళ కొరకు బలులు అర్పించడము, వాళ్ళ ఒకవేళ ఎక్కడైనా పాపం చేశారేమో అని వాళ్ళ కొరకు ఆయన వాళ్ళని శుద్ధి చేయడం కొరకై, వాళ్ళ క్షమాపణ కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడము, తన కుటుంబాన్ని ఎంతో భక్తిగా దేవుని మార్గంలో నడిపించుకోవాలి అనేటువంటి తపన కలిగినటువంటి వ్యక్తి. నిజంగా అలాంటి ఒక జీవితం, ఒక మాదిరికరమైనటువంటి ఒక సవాలుతో కూడినటువంటి జీవితం చాలా చక్కగా ఉంది. యోబు గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి పాపాన్ని విసర్జించినటువంటి వాడు. అంతేకాదు తన పిల్లలు కూడా, తన కుటుంబము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో ఉండాలనేటువంటి ఆశ, తపన కలిగినటువంటి వ్యక్తి యోబు. దేవుడే యోబు గురించి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సాతానుతోటి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. సాతానుతోని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. యోబుని చూసావా? యోబు ఎంత భక్తిపరుడో తెలుసా? యోబు ఎంత నిందారహితుడో, తన తరము వారిలో తన యొక్క పవిత్రతను, తన యొక్క పరిశుద్ధతను ఎంత చక్కగా కాపాడుకున్నాడో అని ఆ దేవుడు ఎంతో గర్వంగా, ఎంతో సంతోషంగా సాతానుతోనే సవాలు చేయడం మనం గమనించాలి. నిజంగా ఇది ఆలోచన చేస్తే, గాడ్ టేక్స్ ప్రైడ్ అబౌట్ హిస్ చిల్డ్రన్. తన పిల్లలు కనుక ఆ విధంగా దేవుని మార్గంలో దేవుని యందు భయభక్తులు కలిగి పవిత్రతను ప్రేమించి పరిశుద్ధంగా జీవించాలి అని నిర్ణయం చేసుకున్నటువంటి అలాంటి తపన కలిగినటువంటి వారి విషయంలో దేవుడికి ఉండేటువంటి సంతోషం చూడండి. దేవుడు వాళ్ళ విషయంలో ఎంత సంతోషపడుతుంది, గర్వపడతా ఉన్నాడు, సవాలు చేస్తూ ఉన్నాడు. డిడ్ యూ సీ మై సర్వెంట్ జోబ్? నా సేవకుడైనటువంటి నా కుమారుడైనటువంటి యోబును చూసావా? ఈ రోజున ఒకవేళ దేవుడు నీ గురించి, నా గురించి మాట్లాడవలసి వస్తే ఏం మాట్లాడతాడు? ఏం చెప్తాడు? అంటే దేవుడు ఆయన బిడ్డలైనటువంటి మన విషయంలో గర్వపడతాడా? నా పలాని బిడ్డ పలాని ఊర్లో, పలాని చీరాల్లో, లేదా పలాని బాపట్లలో, లేదా పలాని చోట నా బిడ్డ ఉన్నది, నా కుమారుడు ఉన్నాడు, ఆయన ఎంత యథార్థంగా దేవుని కొరకు జీవించాలనేటువంటి విషయంలో ఎంత తపన కలిగి జీవిస్తున్నాడో తెలుసా? దయచేసి వినండి. మన జీవితాలు, మనం జీవించేటువంటి విధానము ముగ్గురికి యథార్థంగా తెలుసు. అంటే మనం వేరే వాళ్ళని మోసం చేయగలం. నేను ఇలా ఉన్నాను, నేను చక్కని ప్రసంగం చేస్తున్నాను, మీ ముందు చాలా బాగున్నాను, మీరు నా గురించి ఏమనుకుంటారంటే ఈ అన్నయ్య చాలా బాగున్నాడు, ఈ అన్నయ్య చాలా భక్తిపరుడు, చాలా ప్రార్థన చేసుకుంటున్నాడు అని మీరు అనుకుంటారు. అలా మీ చేత నేను అనిపించుకోవడానికి నేను కొన్ని పనులు చేయగలుగుతాను. మంచి బట్టలు వేసుకుంటాను, చక్కగా కనిపిస్తాను, మంచి మాట్లాడతాను. ఇలాంటి మీటింగ్స్లో, ఇలాంటి సభల్లో అందరితో కలిసినప్పుడు చాలా చక్కగా నా గురించి నేను ఒక మంచి ఇంప్రెషన్, ఒక మంచి భావన నేను మీకు కల్పించగలుగుతాను. కొన్నిసార్లు ఇంట్లో కూడా, ఫ్యామిలీ మెంబర్స్లో కూడా అలాంటిది కల్పించడం, లేదంటే అలాంటి ఒక పిక్చర్ ఇవ్వడం అనేటువంటి సాధ్యమే. అవునా కాదా? అవునమ్మా. కానీ నా గురించి బాగా ఎరిగిన వారు ఎవరు చెప్పండి? ముందు నాకు తెలుసు, నేనేంటో నాకే తెలుసు, నా భార్యకు కూడా తెలియదు. నా మనసులో ఏమి ఆలోచనలు ఉన్నాయో, నా మనసులో నేను ఏమి ఆలోచిస్తున్నానో ఆమె కూడా పూర్తిగా తెలియదు. కొంతవరకు తెలుసు, నాకు పూర్ణంగా తెలుసు. రెండవది, మీరందరూ అన్నట్టుగా దేవుడికి కూడా తెలుసు. మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలియదు. నేను చెప్తున్నాను కదా, మిగిలిన వాళ్ళని మనం మోసం చేయగలం, చాలా చక్కగా చేయగలం. అలా చేసేవాళ్ళు కొంతమంది చాలా బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారు అన్నమాట. సండే మహాత్మా గాంధీ అన్నాడు ఆ మాట. మహాత్మా గాంధీ ఏమన్నాడనంటే, క్రిస్టియన్స్ ఆర్ ఏంజల్స్ ఆన్ సండేస్. ఆ తర్వాత మాట బాగుండదు, చెప్పాలని నాకు అనిపించట్లేదు, కానీ చెప్పాలి. క్రిస్టియన్స్ ఆర్ ఏంజల్స్ ఆన్ సండేస్, డెవిల్స్ ఆన్ మండేస్ అన్నాడు. ఆదివారం అట క్రైస్తవులు ఎలా ఉంటారు? దేవదూతల్లాగా ఉంటారట. సోమవారం ఎలా ఉంటారు? దయ్యాల్లాగా ఉంటారట. నేను మీకు వచ్చిన జోక్ చెప్తాను, జరిగిందేలేండి. ఒకసారి అలాంటి పాస్టర్ గారు ఒక ఆయన యథార్థత గురించి, మనం యథార్థంగా ఉండాలి, అన్ని విషయాల్లో కూడా మనం ఏ విషయాల్లో మోసం చేయకూడదు, మనం ఎస్ అంటే ఎస్ ఉండాలి, నో అంటే నో ఉండాలి, మనం ఎవరి దగ్గర ఏది ఆశించకూడదు, మనం కరెక్ట్గా జీవించాలి, చక్కగా ఉండాలని చాలా ఆదివారం
ఆరాధనలో చాలా మంచి ప్రసంగం చేశాడట. అన్ని విషయాలు యథార్థంగా ఉండాలి, మోసం చేయకూడదు, ఎవరిది మనం ఆశించకూడదు అని చక్కగా చేసిన తర్వాత సోమవారం ఆయన ఏదో పని మీద బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే బస్సు టికెట్ ఇవ్వాలి కదా. మీకు ఇప్పుడు ఆంధ్రాలో మాకు తెలంగాణలో అయితే లేడీస్కి ఫ్రీ టికెట్. మీరు బస్సు ఎక్కి మీరు డబ్బులు తీసుకున్నా, మీరు డబ్బులు కట్టే అవసరం లేదు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా బస్సులో వెళ్ళొచ్చు. ఓకే, కానీ మామూలు మగవాళ్ళు అయితే డబ్బులు కట్టాలి, ఇప్పటికి కట్టాలి. సో ఆయన డబ్బులు ఇచ్చాడట, 200 రూపాయల నోటు ఇచ్చాడు. ఆయన ఎక్కడి నుంచో మేము చీరాల నుంచి బాపట్ల వెళ్ళాలనుకోండి, ఎగ్జాంపుల్ ఉదాహరణకి. ఒక టికెట్ ఎంత 40 రూపాయలు 50 రూపాయలు ఉంది, చిల్లర మళ్ళీ రావాలి. సో కండక్టర్ గారు బై మిస్టేక్ పొరపాటున ఒక 20-30 రూపాయలు ఎక్కువ ఇచ్చాడట చిల్లర. మీకు అర్థమవుతుందా? ఈయన డబ్బులు ఇచ్చాడు టికెట్ కోసం, కండక్టర్ గారు చూసుకోకుండా ఎక్కువ ఇచ్చేశాడు. పాస్టర్ గారు చూసుకున్నాడు, అరే ఏంటి కండక్టర్ ఏంటి డబ్బులు నాకు ఎక్కువ ఇచ్చాడు అనుకున్నాడు. ఆయన చూసుకున్నాను కానీ జేబులో పెట్టుకున్నాడు. జేబులో పెట్టుకొని ఈ ఎక్కువ డబ్బులు వచ్చినాయి కదా, ఈ డబ్బులు దేనికో ఉపయోగపడతాయిలే అనుకున్నాడు పాపం. ఆయన టెంప్టేషన్ అనమాట, టెంప్టేషన్ గురైపోతా ఉన్నాడు. కానీ కండక్టర్ గారు ముందుకు వెనక్కి తిరుగుతూ ఉంటాడు కదా, టికెట్ అనుకుంటా వేరే వాళ్ళకి టికెట్ ఏమైనా తిరుగుతూ ఉంటే కండక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఈయన మనసు పీగుతూ ఉంది, అరే నా జేబులో డబ్బులు ఎక్కువ ఉన్నాయి, కండక్టర్ చూసుకోకుండా డబ్బులు ఎక్కువ ఇచ్చాడు, మళ్ళీ వాపస్ ఇచ్చేయాలి అనిపిస్తూ ఉంది ఈయనకి మనసులో. పాస్టర్ గారు కదా ఎంతైనా ఆయన మనసు పీకుతూ ఉందన్నమాట, మనసాక్షికి అందిస్తూ ఉంది. మళ్ళీ ఇంకోవైపు సరే ఉండనీలే, ఎవరికి తెలియదు కదా, ఎక్కువ ఇచ్చాడు ఉండని, దేనికో దానికి ఉపయోగపడతాయి అని ఇంకోవైపు అనుకుంటా ఉన్నాడు. ఈ సంఘర్షణ ఈ స్ట్రగుల్ అవుతా ఉంది ఆయన మైండ్లో. డబ్బులు వాపస్ ఇవ్వాలా కండక్టర్కి, లేకపోతే ఉంచేసుకోవాలా? సో చివరికి పాస్టర్ గారు తను దిగాల్సిన స్థానం వచ్చేసింది. ఏ ఊర్లో దిగాలో ఆ ప్లేస్ వచ్చింది, దిగాలి. దిగే ముందు పాస్టర్ గారు ఏం చేశాడంటే తన జేబులో ఉన్న ఎక్స్ట్రా డబ్బులు తీసి కండక్టర్ చేతిలో పెట్టి, కండక్టర్ గారు మీరు పొరపాటున నాకు ఒక 20 రూపాయలు ఎక్కువ ఇచ్చారండి, తీసేసుకోండి అని చెప్పాడు. ఇప్పుడు వినండి, కండక్టర్ ఏమన్నాడు తెలుసా? పాస్టర్ గారు నిన్న మీరు చర్చిలో ఇంటిగ్రిటీ గురించి, యథార్థ గురించి చాలా గొప్ప ప్రసంగం చేశారు. నేను అనుకున్నాను ఈ పాస్టర్ ఎంత బాగా ప్రసంగం చేశాడరా, అయితే ఈయన బిహేవియర్ ఎలా ఉంటుందో చెక్ చేద్దామని కావాలనే నేను మీకు 20 రూపాయలు ఎక్కువ ఇచ్చాను. మీరు ఏం చేస్తారు? ఐ వాంటెడ్ టు చెక్. మీరు నిజంగా నిన్న మీరు చేసిన ప్రసంగం ప్రకారం యథార్థంగా ఉంటారా, లేకుంటే మామూలుగా అందరిలాగా 20 రూపాయలు ఎక్కువ వచ్చినాయి లేని జేబులో పెట్టుకొని దిగిపోతారా? లోకం మనం గమనిస్తూ ఉంది, లోకం మనం గమనిస్తూ ఉంది. మన ఇంటి ప్రక్కన ఉన్నవారు, పొరుగువారు, మన సంఘస్థులు కూడా మనం ఎలా ఉన్నాం? యథార్థవంతుడు, నీతిమంతుడును, పాపమును, చెడుతనమును అసహించుకున్నవాడు. నేను 3 గురించి చెప్పాను. మన గురించి, నా గురించి 100% కరెక్ట్గా ఎదిగిన వాళ్ళు, మొదటిది నేను, రెండవది దేవుడు, మూడవది సాతాను. వినండి జాగ్రత్తగా. సాతానికి కూడా మనం ఏంటో తెలుసు. వాడు మన గురించి ఒక పెద్ద అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు, ఒక పెద్ద రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. మన అందరి గురించి వాడి దగ్గర లెక్కలు ఉన్నాయి. మనం ఎప్పుడెప్పుడు అబద్ధం ఆడాం, ఎప్పుడెప్పుడు తప్పు చేశాం, ఎప్పుడెప్పుడు ఎవరికి తెలియకుండా మనం ఎలాంటి పనులు చేశాం, మనం ఎంత కుయుక్తిగా ఉన్నాం, వాడికి అన్నీ తెలుసు, వాడికి అన్నీ తెలుసు. అందుకనే సాతానికి ఒక పేరు ఏంటంటే నేరారోపణ చేస్తూ ఉంటాడు. హీఈస్ అన్ అక్యూజర్. ఎవరితో నేరారోపణ చేస్తాడు వాడు? దేవుని దగ్గర చేస్తాడు, మనమే, వేరే వాళ్ళతో కాదు. దేవా నువ్వు చూసావా ఆ అమ్మాయిని? ఆ అమ్మాయిలో పెద్ద భక్తి పరురాల్లాగా వాళ్ళ పాస్టర్ గారి ముందు, సంఘం ముందు, వాళ్ళ కుటుంబంలో చాలా పెద్దగా నటిస్తూ ఉంది, కానీ ఆమె ఏమేమో చేస్తుందో నాకు తెలుసు ప్రభు అని మన మీద దేవునికి ఫిర్యాదు చేస్తాడు. దానియేలు గ్రంథంలో మనం చదువుతాం. ఫిర్యాదులు చేయువాడు, నేరారోపణ చేయువాడు సాతానుడు. అంచేత దేవుని చేత, దేవుడు నిన్ను నన్ను చూస్తున్నప్పుడు గర్వపడేలాగా మనం జీవిస్తామా, లేకుంటే సాతాను మన మీద నేరారోపణ చేస్తా ఉన్నప్పుడు దేవుడు మన వల్ల తల వంచుకునేలాగా మనం జీవిస్తా ఉన్నామా? ఒకవేళ సాతాను మన దగ్గరికి వెళ్ళి, సార్ ఫలాని మోసెస్ గురించి మీకు తెలుసా, ఆ మోసెస్ గురించి మీరు ఏదో అనుకుంటున్నారు కానీ ఇలా ఆ మోసెస్ ఇదండి అని సాతాను దేవుడితో అంటే దేవుడు తల ఉంచుకోవాలేమో. అవును నిజమే, అప్పో అది నువ్వు చెప్పింది కరెక్టే. ఈ రోజున నీవు నేను మన యొక్క వ్యక్తిగత జీవితాలు, ఎందుకనంటే పేతురు పత్రిక మనం చదివితే
పేతురు పత్రిక అంతా ఆయన చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ శ్రమల గుండా మీరు వెళ్తున్నప్పుడు రోమా సైనికులు, రోమా చక్రవర్తి మిమ్మల్ని శ్రమ పెడుతూ మీరు చెదిరిపోవడానికి కారణం అవుతున్నప్పుడు, ఒకవైపు ఆయన 2 విషయాలు రాశాడు శ్రమల గురించి. ఒకవైపు శ్రమల్ని మీరు ఈజీగా తీసుకోండి, అది కొంతకాలమే ఉంటాయి, కొంచెం కాలం మాత్రమే ఉంటాయి, అగ్ని లాంటి శ్రమలు వచ్చినా కూడా మీకు పర్వాలేదు, మీరు వాటిని కొంచెం కాలమే మీరు తీసుకోవాలి అనేటువంటి ఒకవైపు ఆ మాదిరిని ఆయన రాస్తూ, రెండో వైపు ఆయన ఇచ్చేటువంటి సొల్యూషన్ ఏంటంటే, యువర్ క్యారెక్టర్ ఇస్ ద సొల్యూషన్. ఈ శ్రమల గుండా మీరు వెళ్తున్నప్పుడు మీరు దీన్ని ఎలా తట్టుకోగలరు? మీరు ఎలాగా మీరు సభ ఎదుట, సమాజం అందరూ ఎదుట, సంఘం ఎదుట మిమ్మల్ని తీసుకుని వస్తే మిమ్మల్ని ముందు నిలబెట్టేసి అందరూ కూడా సమాజం అందరూ ఎదురుగా నిలబడి మీ అందరినీ కూడా మిమ్మల్ని నిలబెట్టినట్లయితే హౌ కెన్ యూ డిఫెండ్ యువర్ సెల్ఫ్? నువ్వు ఏ విధంగా డిఫెండ్ చేసుకోగలవు? ఆ విషయం పేతురు రాస్తా ఉన్నాడు. ఎందుకంటే పేతురికి ఆ యొక్క అనుభవం ఉంది. పేతురు ఆ యొక్క అనుభవం గుండా వెళ్ళాడు. పేతురు యేసుక్రీస్తు వారిని వెంబడించేటువంటి సమయంలో హీ ఫేస్డ్ ఆర్ హీ ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ట్రబుల్. ఒకసారి ఒక అమ్మాయి వచ్చింది కదా పేతురు దగ్గరికి, చిన్న అమ్మాయి. ఏమంది? నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా సిలువ సమయంలో, యేసుక్రీస్తు వారిని సిలువ వేసేటువంటి సమయంలో పేతురు దూరంగా వెంబడిస్తున్నాడట. దగ్గరగా వెళ్ళే ధైర్యం లేదు పాపం. దగ్గరగా యేసుక్రీస్తు వారికి దగ్గరగా వెంబడించే ధైర్యం లేదు. శ్రమ, పెయిన్, సఫరింగ్. ఎందుకంటే ఈయన కూడా యేసుక్రీస్తు బిడ్డ అని తెలిస్తే యేసుక్రీస్తు వారిని ఏ విధంగా సిలువ వేశారో ఈయన కూడా సిలువ వేస్తారేమో. అప్పటికి పేతురు యొక్క కండిషన్ ఎలా ఉందనంటే, పేతురు యొక్క ఆత్మీయత, హీ వాజ్ నాట్ ఫుల్లీ ప్రిపేర్డ్. ఆయన ఆత్మీయ జీవితము ఇంకా అంత సరిగ్గా లేదు పాపం. ఇంకా ఆయన అలా ఇలా ఉన్నాడు, పడిపోతా ఉన్నాడు, లేస్తా ఉన్నాడు. తర్వాత చాలా చక్కగా తయారయ్యాడు పేతురు. పేతురు గురించి మనం ఏం చదువుతామంటే, అది బైబిల్లో లేదు కానీ పేతురు చనిపోవాల్సిన సమయం వచ్చినప్పుడట ఆయన అన్నాడట, మీరు నా ప్రభువుని మీరు నిలువుగా సిలువ వేశారు, నా ప్రభువులాగా అలా చనిపోవడానికి కూడా నేను అర్హుడిని కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అన్నాడట. తలకిందులుగా సిలువ వేసి అంత ఘోరంగా అంత శ్రమను బాధను అనుభవిస్తూ క్రీస్తు ప్రభు వారి కొరకు చనిపోవడానికి పేతురు తర్వాత తయారయ్యాడు. ఆ మెచ్యూరిటీలోకి, ఆత్మీయతలోనికి ఎదిగాడు పేతురు. కానీ ప్రారంభంలో అలా లేడు. ఆయన ప్రారంభంలో అలా లేడు. యేసుక్రీస్తు వారిని సిలువ వేసే సమయంలో ఒక చిన్నమ్మాయి వచ్చి పేతురుతో, సార్ మీరు కూడా ఆయనతో ఉన్నారు కదా అంటే, ఏం లేదమ్మా, నేను ఎప్పుడు లేను, ఓకేటి, నాకు ఆయనకి ఏం సంబంధం లేదు, మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు. ఏమండి, పేతురు గురించి మనం అలా మాట్లాడుతున్నాం. కానీ నేను చెప్పాను కదా, సోమవారం, మంగళవారం మన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, మన ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నప్పుడు, మరి మన పొలంలో పనిచేస్తూ ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన మన ఇరుగు పొరుగు వారితో ఎలా ఉన్నాం? మనం క్రైస్తవులాగానే, దేవుని బిడ్డల్లాగానే ఆ పేరు ఉండడానికి, ఆ ఐడెంటిటీ, ఆ గుర్తింపు ఉండడానికి, నేను దేవుని బిడ్డను అనేటువంటి గుర్తింపు కలిగి ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నానా? నా ప్రవర్తన ద్వారా నా విశ్వాసం, నా భక్తి కనిపిస్తూ ఉందా? నా మాటల ద్వారా, నేను మాట్లాడేటువంటి మాటల ద్వారా. ఇక్కడ ఇంకొక ఛాలెంజ్ గురించి మనం వినాలి, ఆలోచించాలి. కొన్నిసార్లు బయట బాగానే మాట్లాడతాం మనం. బయట అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఇంటి లోపల విత్ యువర్ వైఫ్, విత్ యువర్ చిల్డ్రన్, మన భార్యతో, పిల్లలతో, ఇలాంటి భార్య భర్తతో. అది రాశాడు ఈయన మూడో అధ్యాయం నుంచి ఆయన రాస్తాడు. అటువలనే 3వ అధ్యాయం 1 పేతురు పత్రిక, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువల్ల వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వల్ల రాబడవచ్చును. పేతురు ఇచ్చేటువంటి సొల్యూషన్ ఏంటంటే, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, కీప్ అప్ యువర్ స్టాండర్డ్స్, మెయింటైన్ యువర్ క్యారెక్టర్. మీ స్వభావాన్ని, మీ పరిశుద్ధతను కాపాడుకోండి. అది ఇంట్లో కూడా కాపాడుకోండి. ఇంటిలో నీ భార్య ముందు, నీ భర్త ముందు, నీ పిల్లల ముందు. ఈ రోజున మన పిల్లలు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవర్ చిల్డ్రన్, మన ఇంట్లో ఉన్నటువంటి మన పిల్లలు దేవునికి దగ్గరగా రాకపోవడానికి మొదటి ఆటంకం ఎవరండి? మొదటి ఆటంకం ఎవరు? మొదటి ఆటంకం ఫాదర్, రెండో ఆటంకం మదర్. అవునా కాదా? నా ప్రవర్తనను బట్టి ఈయన అంటున్నాడు, నీ ప్రవర్తన ఎంత పవర్ఫుల్ అంటే, నీ ప్రవర్తన ఎంత బాగా పనిచేస్తుందంటే, వాక్యము లేకుండానే
అంటే ఆల్మోస్ట్ ఆయన ప్రవర్తనకు, క్యారెక్టర్కి ఎంత వాల్యూ ఇస్తున్నాడనంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం, దేవుని యొక్క వాక్యం ఎంత శక్తిగా పనిచేస్తుందో, దేవుని యొక్క వాక్యం ఎంత చక్కగా ఉపయోగపడుతుందో, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికి దేవుని యొక్క వాక్యం ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో, నీ ప్రవర్తన కూడా, నీ బిహేవియర్, నీ క్యారెక్టర్, సోమవారం నుండి శనివారం వరకు నువ్వు జీవించే విధానం, నీ మాటలు, నీ ప్రవర్తన, నువ్వు చేసే విధానం, నువ్వు రియాక్ట్ అయ్యే విధానం, ఇవన్నీ కూడా నీ ప్రవర్తన వలన కొంతమందిని రక్షణలోకి నడిపించే అవకాశం ఉన్నది. నేను మరొక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. చైనా దేశంలో వాచ్మెన్ నీ అనే భక్తుడు ఉండేవాడు. మన ఇండియాలో భక్త్ సింగ్ గారు మీలో కొంతమంది తెలిసి ఉంటుంది, విని ఉంటారు ఆయన గురించి. చాలా గొప్ప భక్తిపరుడు, గొప్ప దేవుని సేవకుడు. ఇండియాలో సేవ చేసిన వాళ్ళల్లో భక్త్ సింగ్ గారు చాలా గొప్ప వ్యక్తి, అది మనకు తెలుసు. అలాగే చైనా దేశంలో, మన పొరుగు దేశం ప్రక్కనే ఉన్నటువంటి చైనా దేశంలో వాచ్మెన్ నీ అనేటువంటి ఒక చక్కని భక్తిపరుడు ఉండేవాడు. ఆయన చనిపోయాడు. అయితే ఆ వాచ్మెన్ నీ సంఘంలో ఒక విశ్వాసి ఉన్నాడట. ఆ విశ్వాసి వ్యవసాయం చేసేవాడు, పొలంలో పని చేసుకునేవాడు. ఆయన కొంత పొలం ఉంది, ఆ పొలానికి వెళ్ళి ఆ పొలంలో విత్తనాలు వేసి అగ్రికల్చర్ చేసుకొని ఆ విశ్వాసి జీవిస్తూ ఉండేవాడు. అయితే ఆయనకు ఒక సమస్య వచ్చింది. ఎవరికి? ఆ విశ్వాసి. ఏంటి సమస్య అంటే, వినండి, మీలో కొంతమంది వ్యవసాయం బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇది మీకు అర్థమవుతుంది. ఆయన వాళ్ళ పొలానికి వెళ్ళి మోటార్ ఆన్ చేసుకొని నీళ్లు పెట్టుకునేవాడు, పెడతారు కదా. అయితే ఈయన ఇంటికి వచ్చేసిన తర్వాత ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి, ఈయన పొలం ప్రక్కన ఇంకొక పొలం ఉంది, ఆయన ఏం చేసేవాడు, రాత్రి వెళ్ళి ఈయన గట్టు తగ్గొట్టి ఈయన మీకు బాగా అర్థమైంది, ఈయన నీళ్ళన్నీ ఆయన డైవర్ట్ చేసుకుంటారు అనమాట. కట్ట దగ్గర నీళ్ళు పోతాయి కదమ్మా. సో చివరికి ఏమయ్యేదంటే, ఈయన ప్రక్కనున్న పొలం ఏమో బాగుండేది, ఈయన పొలం ఎండిపోయేది. సో ఈ విశ్వాసి కొన్ని రోజులు బాగానే ఉన్నాడు, కొన్ని రోజులు ఓర్చుకున్నాడు. ఎంతకాలం ఓర్పుంటుంది? మనకు కూడా సహనం ఉండదు కదా. ఇది కష్టమైంది. ఏంటి ప్రభువా, నా మోటారు, నా కరెంటు ఖర్చు అవుతుంది, నేను పని చేస్తున్నాను, నేను నా పొలానికి వీడు ఊరికి నిద్రపోతూ ఉంటాడు, రాత్రి వచ్చి నా నీళ్ళని వాడు దొంగతనం చేస్తున్నాడు, ఆయన పొలమేమో పచ్చగా ఉంది, నా పొలం ఎండిపోతుందని చెప్పి సో చివరికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారు నాకు పెద్ద ప్రాబ్లం ఉందండి, నాకు సహాయం, నాకు హెల్ప్ చేయి, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు, నాకు కోపం వస్తుంది అంటే పాస్టర్ గారు చిన్న సలహా ఇచ్చాడంట. బాబు, నీ సమస్య పెద్ద సమస్య ఏం కాదు నాయన, చాలా చిన్న సమస్య అన్నాడంట. అదేంటి సార్ అట్లా అంటారు? కష్టపడుతున్నాను నేను, నా మోటార్ ఖర్చు అవుతుంది, కరెంటు బిల్లు నేను కడుతున్నాను. పాస్టర్ గారు అది కాదు నాన్న, అలా కాదు, ఇలా విను, నువ్వు పని చేయి, రేపటి నుండి ముందు మీ పక్కింటి పొలానికి నీళ్లు పెట్టు. వింటున్నారా? నువ్వు మోటార్ ఆన్ చేసి ఆయన పొలానికి నీళ్లు పెట్టు, ఎంత కావాలో అంత పెట్టు, ఆ తర్వాత వచ్చి నీ పొలానికి నీళ్లు పెట్టుకో అన్నాడట. బాగుందా వినడానికి? సరే, పాస్టర్ గారు చెప్పారు కదా. ఈ విశ్వాసి రేపు నెక్స్ట్ డే ఏం చేశాడంటే, పొలానికి వెళ్ళి ముందు పక్కింటి ఆయన పొలానికి నీళ్లు పెట్టి మంచిగా, ఆ తర్వాత వచ్చి ఈయన పొలానికి నీళ్లు పెట్టుకున్నాడు. ఆ నెక్స్ట్ డే ఏం జరిగిందో తెలుసా మీకు? ఆ పక్కింటి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఆయన ఇప్పుడు దొంగతనం చేసే అవసరం లేదు, ఆయన పొలానికి ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి, మళ్ళీ ఈయన గట్టు దగ్గొట్టి దొంగతనం చేసే అవసరం లేదు, అవసరం లేదు. అయితే ఆయన అన్నాడట ఈయన దగ్గరికి వచ్చి, సార్, నీలాంటి వ్యక్తి నేను ఎప్పుడు చూడలేదు, నీ దేవుడే నిజమైన దేవుడు అని ఆయన బాప్తిసం తీసుకున్నాడట. ఆయన మారు మనసు పొందాడట. నీకులాగా ప్రవర్తించే వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు ముందు నా పొలానికి నీళ్లు పెట్టావు, నీ డబ్బులతో, నీ ఖర్చుతో, నీవు చెమట కార్చావు, నీ సమయాన్ని వెచ్చించావు, నీవు మోటార్ ఆన్ చేసుకున్నావు, నా పొలానికి నీళ్లు పెట్టావు. నేను నీకు శత్రువుని, యాక్చువల్గా ఇప్పటి వరకు నీ శత్రువుగా నేను ఉన్నాను, నీ పొలం ఎండిపోవడానికి నేనే కారణం, నీ నీళ్ళని నేను దొంగతనం చేశాను. కానీ ఈ రోజున నీ యొక్క ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే వారిని నువ్వు దేవుని కొరకు రాబట్టవచ్చును. ఈరోజున వినండి, మన భారతదేశంలో మారుతున్న పరిస్థితుల్లో శ్రమ అనేటువంటిది, సఫరింగ్ అనేటువంటిది మనకు చాలా పొంచి ఉన్నటువంటి దినాల్లో మనం చేయవలసిన పని ఇదే. పేతురు అదే మాట పలుకుతా ఉన్నాడు. పేతురు చెప్పేటువంటి మాట ఏంటంటే, క్యారెక్టర్ ఈజ్ ద సొల్యూషన్. మన ప్రవర్తన. ఈ రోజున ఈ సభల్లో మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటనంటే,
దావీదు దేవుని సంకల్పం చొప్పున తన ధర్మ వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను ఈ మన భారతదేశంలో ఈ సమాజంలో మనం పెట్టాడనంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం దేవుని కొరకు జీవించి మన యొక్క స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసుకొని ఇంకా ఎక్కువగా నేను దేవుని బిడ్డగా ఎలా జీవించగలను, ఇంకా ఎక్కువగా నా ప్రవర్తన నేను ఇంకా ఎక్కువ రిఫైన్ ఎలా చేసుకోగలను అనేది ఈ రోజున మనకి ఆలోచన అయి ఉండాలి. ఈ రోజున మనం ఎక్కువగా ఆలోచించాల్సింది, ఎక్కువగా మనము తలంచాల్సింది, ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, దేవా ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ఉన్నటువంటి దినాల్లో నేను ఏ విధంగా నీ కొరకు జీవించాలి, ఏ విధంగా నేను నీ కొరకు ఇక్కడ రాస్తా ఉన్నాడు 13వ వచనం, మొదటి పత్రిక 1వ అధ్యాయం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి. ఏం కట్టుకోవాలట? మనస్సు అని నడుము కట్టుకోవాలి. నిబ్బరమైనటువంటి మనసు మనము కలిగి ఉండాలి. అలాగే నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. మన ఆలోచనల్లో, మన మనసులలో, మనం ఆలోచించేటువంటి విధానంలో ఇంకా ఎక్కువగా దేవా నాకు సహాయం చేయండి. నా మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. నా మనసు, నా ఆలోచన విధానం, నేను ఆలోచించిన విధానం, నేను ఎదుటి వ్యక్తిని చూసేటువంటి విధానం, ఎదురు వ్యక్తిని నేను ఏ విధంగా ప్రేమించాలి, ఎదురు వ్యక్తిని నేను ఏ విధంగా క్షమించాలి, ఎదురు వ్యక్తిని నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి. నా మనస్సును బుద్ధి కలిగినటువంటి మనసుగా, నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉండడానికి నీ యొక్క కృప నాకు కావాలి. అలాగే 14 నుంచి 16 వచనాలు ఆయన అంటా ఉన్నాడు, నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. లేవి కాండంలో ఉన్నటువంటి ఈ మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యు రిఫ్లెక్ట్ యువర్ గాడ్, యు రిప్రజెంట్ యువర్ గాడ్. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, పవిత్రుడు. పరిశుద్ధత అంటే ఏంటి? అది చాలా పెద్ద పదవేం కాదు. ప్రత్యేకంగా జీవించడం, వేరే వాళ్ళలా కాకుండా. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్లో ఆ విశ్వాసి అందరైతే ఎవరి పొలానికి వాళ్ళు నీళ్లు పెట్టుకుంటారు, ఎవరు వాళ్ళే చూసుకుంటారు, అది సహజంగా అందరూ చేసేటువంటి విధానం. అలా కాదు, నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించాలి. నీ ప్రవర్తనలో ఆ యొక్క ప్రత్యేకత, ఈయన వేరే వాళ్ళలా కాదు, ఒక మామూలు వ్యక్తిలా కాదు, కానీ ఈయన లోపల ఏదో కొంత ప్రత్యేకత ఉందన్నటువంటి విషయం, ఆ యొక్క ప్రత్యేకతను నా లోపల, నీ లోపల మనం ప్రజలు చూడగలగాలి. గో అవుట్ ఆఫ్ ద వే. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విధానం, యేసుక్రీస్తు వారు చేసినటువంటి పద్ధతి పేతురికి మనసులో ఉంది. మాట్లాడి రాస్తా ఉన్నప్పుడు ఆయన ప్రత్యేకంగా జీవించాడు. ఆ ప్రత్యేకతను యేసుక్రీస్తు వారి జీవితంలో పేతురు చూశాడు. ఆ మంచి సమరయుడి కథలో, ఆ మంచి సమరయుడి గురించి ప్రభువారు చెప్పినటువంటి విధానంలో ఆ వ్యక్తికి ఎవరు ఏ విధంగా సహాయం చేశారో అది పేతురు విన్నాడు. యేసు ప్రభువారి నోట్లో నుండి, యేసు ప్రభువారి మాటలోంచి విన్నాడు. మన దేవుడు ప్రత్యేకమైనటువంటి వాడు, మన దేవుడు పరిశుద్ధుడు, అది అందరిలాంటి వాడు కాదు. మనం కూడా మన ప్రవర్తనలో, మన మాటల్లో ఆ ప్రత్యేకత చూపించాలి. తర్వాత 17వ వచనం చివరిలో అంటాడు, పరదేశంలో ఉన్నంత కాలము భయముతో గడుపుడి, పితృపారంపమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. పరదేశులు అనే మాట వాడాడు. పరదేశులు ఇంగ్లీష్లో ఫారినర్స్ అని, లేకుంటే వేరే దేశానికి చెందిన వారని దాని యొక్క అర్థం. ఈ పేతురు పత్రిక 2 పత్రికల్లో కూడా మీరు యాత్రికులు, మీరు పరదేశులు, మీరు వేరే వాళ్ళకి చెందిన వాళ్ళనే మాట పేతురు బాగా ఎక్కువ వాడతాడు. కారణం ఏంటంటే, పేతురు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నాడు. ఆయన చెప్పే విషయం ఏంటంటే, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనం ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు. మనం ఏ లోకానికి చెందిన వాళ్ళం? అసలు మన సిటిజన్షిప్ ఎక్కడుంది? అక్కడ ఉంది. మరి ఇక్కడ ఈ లోకంలో జీవించేటువంటి ఇదేంటి? ఇది ఓన్లీ టెంపరీ, కొంతకాలం మాత్రమే. కాబట్టి రెండో విషయం, పరదేశంలో అన్నప్పుడు, వేరే దేశంలో నువ్వు ఉంటా ఉన్నప్పుడు నీకు ఉండేటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, నీకు రైట్స్ ఉండవు, నీకు హక్కులు ఉండవు. ఇప్పుడు నేను వేరే దేశానికి వెళ్ళారనుకోండి, నేను అమెరికాకు వెళ్ళారమ్మా, అమెరికాలో నేను ఉంటున్నాను. అమెరికాలోనే పుట్టి అమెరికాలోనే పెరిగేటువంటి వాళ్లకు
నేను జస్ట్ ఊరికి అక్కడ వెళ్ళేవా నాకు తేడా ఉంటుందా ఉండదా? చాలా ఉంటుంది. నాకు అన్ని ఆ దేశంలో ఉన్నటువంటి హక్కులు కానీ, అవకాశాలు కానీ, సదుపాయాలు కానీ అవన్నీ నేను ఎంజాయ్ చేయలేను. అక్కడ నేను కొంత టెంపరీగా కొంతకాలం మాత్రమే ఉండి వచ్చేస్తాను అంతే. అది పేతురు ఇక్కడ రాస్తున్న మాట. ఆయన అంటున్నాడు, మీరు ఈ లోకంలో టెంపరీగా మాత్రమే ఉంటారు, మీరు పరదేశులు, యాత్రికులు, టెంపరీగా ఉంటారు. కాబట్టి ఈ లోకాంతో మీరు చాలా ఎక్కువగా అటాచ్ అయి ఉండద్దు. ఈ మాట జాగ్రత్తగా వినాలి. ఈ లోకంతో మీరు ఎక్కువగా అటాచ్ అయి ఉండద్దు, కొంతకాలం మాత్రం ఉండండి. మీరు అసలు ఎక్కడ ఉంటారు? మీరు ఎక్కడ ఉండాలి? మీ సిటిజన్షిప్ ఎక్కడుంది? మీ పాస్పోర్ట్ ఎక్కడుంది? అక్కడుంది. ఆ మాట పేతురు రాస్తా ఉన్నాడు. మీరు శ్రమ గుండా వెళ్తున్నప్పుడు, కష్టం గుండా వెళ్తున్నప్పుడు డోంట్ వరీ. ఎందుకంటే మీరు కొంతకాలమే, కొంచెం కాలం మట్టుకే ఇది మీకు ఉంటుంది. మీరు ఈ లోకంలో కొంతకాలం మాత్రమే జీవిస్తారు. మనం ఉండేది, మనం వెళ్ళేది అక్కడ ఉండేటువంటి జీవితం గురించి మనం ఎక్కువగా ఆలోచించేద్దాం. ఇక్కడ మాత్రం టెంపరీగా కొంచెం షెడ్ వేసుకొని, టెంట్లు వేసుకొని కొంచెం కాలం టెంపరీగా ఉండడానికి మాత్రమే మనము జీవిద్దాం. మనం ఈ లోకంతో ఎక్కువగా అటాచ్మెంట్స్ పెట్టుకోవద్దు. ఈ లోకంతో ఎక్కువగా సంబంధ బాంధవ్యాలు పెట్టేసుకొని మనం ఇక్కడే ఉండేటట్టుగా మనం ప్రవర్తించొద్దు. లోతు ఒక మంచి ఉదాహరణ. ప్రవర్తనకు వచ్చేసరికి ఆ లోతు సొదొమ గొమొర్రాలను చూసినప్పుడు వాళ్ళిద్దరు కూడా, అబ్రహాము లోతు డివైడ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చూస్తాం. ఆ సొదొమ గొమొర్రాని చూసినప్పుడట లోతుకి ఎలా ఉండింది? ఎలా కనిపించింది ఆ స్థలం ఆయనకి? పరలోకంలాగుందట, ఏదేను వనంలాగుందట. ఆయన కళ్ళకి అలా కనిపించింది అనమాట లోకం. సార్ నేను ఇక్కడే ఉంటే బాగుండు అనుకున్నాడు ఆయన, వెళ్ళాడు. ఆ తర్వాత మీరు ఆ అధ్యాయాలు చదవండి. ఆదికాండం ముందు చూచాడు, ఆ చూచిన తర్వాత దాన్ని ఇష్టపడ్డాడు ఆయన. తర్వాత నెమ్మదిగా ఊర్లోకి వెళ్ళాడు, ఆ ఊర్లో టెంపరీగా ఉండడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బైబిల్లో మనం చదువుతాము లోతు గురించి. ఆ ఊరికి ఆయన గవిని యొద్ద చేరెను, గవిని యొద్ద కూర్చుండేను అనే మాట ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఊరు పెద్దలు అనమాట. ఆ గవిని యొద్ద కూర్చునేది ఎవరంటే ఊరు పెద్దలు. మొన్న ఒక ఆయన మాట్లాడుతూ వారన్ వైస్బీ అనేటువంటి మాట అంటారు. హీ బికేమ్ ఏ మేయర్ అంట. లోతురు మేయర్ అంటే తెలుసు కదా మీకు, పెద్ద పెద్ద సిటీస్కి మేయర్స్ ఉంటారు. అలాగే లోతు సొదొమ గొమొర్రాలో మేయర్ లాంటి పొజిషన్కి వెళ్ళిపోయాడట. ఒక దేవుని బిడ్డ. అదే అబ్రహాము ఎలా చూశాడు? అబ్రహాము మొదటగా ఆ ల్యాండ్ అంతా ఆయన ముందు ఉన్నప్పుడు ముందుగా అబ్రహాము చూస్ చేసుకోవచ్చు. ముందు చాయిస్ నేను తీసుకుంటాను, నాకు ఏదేది కావాలో నేను తీసుకుంటాను, మిగిలిపోయిన స్థలం నువ్వు తీసుకొని లోతుతో అనొచ్చు. అబ్రహాం అలా అనలేదు. అబ్రహాము ఆ మిగిలిన స్థలం ఏదైతే వచ్చిందో, దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ స్థలం మీద అబ్రహాం మనసు లేదు. ఎక్కడుంది ఆయన మనసు అంతా? పునాదులుగా ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ నాకు మిగిలిన ల్యాండ్ చాలా వచ్చింది, తూర్పు, పడమర, దక్షిణం అంతా కూడా దేవుడు నాకు ఇచ్చాడు. కానీ ఆ స్థలం మీద నా మైండ్ లేదు. నా మైండ్ అంతా ఎక్కడుంది? అక్కడుంది. నేను ఇక్కడ కొంతకాలం ఉండాలి కాబట్టి ఐఎమ్ లూజ్లీ కనెక్టెడ్. కొంతకాలం ఈ స్థలంలో నేను ఉంటాను. దేవుని బిడ్డలుగా అలాంటి మనస్సు మనం కలిగి దేవునికి సంబంధించిన విషయాలతో, పరలోకానికి సంబంధించిన విషయాలతో, పరిచర్యకి సంబంధించిన విషయాలతో మన మనసులో నింపబడడం చాలా అవసరం. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఈ లోక ఆశలు అవి కొంచెంగా మనలోకి వస్తాయి. లోతుకులాగా ఆ స్థలం చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ స్థలంలోకి వెళ్ళి నేను గుడారం వేసుకుంటాను, అక్కడే నేను ఉండడానికి పర్మనెంట్ ఏర్పాటు చేసుకుంటాను. చివరికి నేను అక్కడే ఉండిపోతాను. లోతు బయటికి రావాల్సిన పరిస్థితుల్లో మనకు తెలిసిన విషయమే అది. దేవదూతలు వచ్చి, నాయనా ఇది నాశనం కాబోతా ఉంది, అగ్నిగంధకాలతో ఇది నాశనం కాబోతా ఉంది, నువ్వు బయటికి రానంటే దేవదూతలు అంటే ఎలా తీసుకురావాల్సి వచ్చింది? లోతును చేయి పట్టుకొని బలవంతంగా తీసుకురావాల్సి వచ్చిందట. చూసారా మీరు? అంటే ఎంత ఎక్కువగా పాతుకుపోయాడో చూడండి. ఎంత ఎక్కువగా సొదొమ గొమొర్రా అనేటువంటి నాశనకరమైనటువంటి చెడు స్థలాల విషయంలో పేతురు ఎంత ఎక్కువగా వాటి అటాచ్ అయిపోయి చూడటం. అట్లే ఆయన రమ్మంటే ఈ రోజున మనం ఆలోచించేద్దాం. దేవునికి ఇష్టం లేనటువంటిది ఏదైనా మన హృదయాల్లో పాతుకుపోయిందా? దానికి మనం కొంచెం స్థానం ఇచ్చాము. బిగినింగ్లో, ప్రారంభంలో కొంచెం స్థానం ఇచ్చాము.
ఆ తర్వాత ఏమైందనంటే అది మన హృదయాల్లోకి వచ్చేసేసి మన హృదయాన్ని స్వాధీనం చేసుకొని అందులోంచి మనం బయటకు రావడం కష్టమైపోతా ఉంది. అందులోంచి మనం బయటకు రావాలంటే దేవదూతలు చేయబట్టుకుని గట్టిగా బలవంతంగా మనం లాగాల్సి వస్తుంది. ఈజ్ దేర్ ఎనీ సచ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్? మన జీవితాల్లో అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? పేతురు దాన్ని బాగా హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం పరదేశులం, మనం యాత్రికులం, ఈ లోకంలో మనం కొంతకాలం మాత్రమే జీవిస్తాం. ఆ కారణం చేత ఈ లోకంతో మనం ఎంత ఎక్కువగా అనవసరంగా ఎక్కువగా బంధాలు పెట్టుకోవద్దు. ఈ లోకాన్ని నీ హృదయంలోకి రానివ్వద్దు. కొంతకాలం మాత్రమే ఈ లోకంలో మీరు ఉంటారు కాబట్టి మీరు అలాంటి ఆలోచన మీరు కలిగి ఉండాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఇలాంటి కొన్ని బేసిక్ థింగ్స్ మనకు ఉండడం అవసరమే. కానీ ఎక్కువగా దయచేసి లోకాన్ని హృదయంలోకి రానివ్వద్దు. ఈ లోకంలో ఉన్నదాన్ని కానీ లోకంలో ఉన్నదాన్ని కానీ ఎక్కువగా ప్రేమించద్దు. వేటి వైపు నీ మనసు వెళ్తా ఉందో, వేటి వైపు నువ్వు గుంజబడతా ఉన్నావో అది చివరికి ఏమవుతుందంటే పైనటువంటి వాటిని వెతకకుండా ఈ లోకంలో ఉన్న వాటి మీద నువ్వు మనసు పెట్టుకున్నట్లయితే అది తర్వాత నీ పతనానికి కారణం అవుతుంది. లోతులాగా నువ్వు కేవలం ఈ లోకస్తులు మాత్రమే అయిపోవడానికి కారణం అవుతుంది. నీ హృదయంలో దానికి చాలా ఎక్కువ స్థానం అవుతుంది. అది ఆ తర్వాత బయటకు రావడం చాలా కష్టం అవుతుంది. ఐ అగైన్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఒకసారి ఇద్దరు పరుగు పందెంలో పరిగెడతా ఉన్నారట, రన్నింగ్ రేస్. ఒక అబ్బాయి చాలా ఫాస్ట్గా పరిగెడతాడు. ఆయన పోటీలో ఉన్నాడంటే ఇంకెవరికి ప్రైజ్ రాదు, గోల్డ్ మెడల్ ఆయనకే వస్తుంది. ఎందుకంటే ఆయన అంత ఫాస్ట్గా పరిగెడతాడు, చాలా అందరికంటే వేగంగా పరిగెడతాడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన పోటీలో ఉన్నాడు. మిగిలిన వాళ్ళు ఇంకా మనకు రాదులే, ఫస్ట్ ప్రైజ్ రాదులే అనుకుంటా ఉన్నారు. అయితే ఆ బాగా వేగంగా పరిగెడతాడు అనేటువంటి అబ్బాయి ఉన్నారు చూడండి. ఆ అబ్బాయికి ఒక బలహీనత ఉందట, ఒక వీక్నెస్. ఏంటి ఆ వీక్నెస్ అంటే ఆ అబ్బాయికి బంగారం అంటే ఇష్టం అంట. బంగారం వినండి, జాగ్రత్తగా వినండి. ఆ అబ్బాయికి బంగారం అంటే ఇష్టమని, ఆ బలహీనత ఉందన్న విషయం ఈ అబ్బాయికి తెలుసు. ఏ అబ్బాయికి? ఆయన వెనక పరిగెడుతున్నాడే రన్నింగ్ రేస్లో 2వ ప్లేస్లో ఉన్నాడు అబ్బాయి. ఈ 2వ ప్లేస్లో ఉన్నటువంటి అబ్బాయికి ఈ మొదటి ప్లేస్లో ఉన్న అబ్బాయికి బలహీనత తెలుసు. వినండి, జాగ్రత్తగా వినండి. పోటీ స్టార్ట్ అయింది. బాగా వేగంగా వెళ్తా ఉన్నారు. 1000 మీటర్లు, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ రన్నింగ్ రేస్ వెళ్తా ఉన్నారు. ఈ మొదట చాలా ఎక్కడో ఉన్నాడు. ఈ రెండోవాడు ఎక్కడో వెనక ఉన్నాడు, చాలా వెనకబడిపోయి ఉన్నాడు. అయితే వీడు ఏం చేశాడంటే ఈ 2వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వస్తా వాడి జేబులో 3 గోళీలు వేసుకొచ్చేటట్టు, మార్బుల్స్. ఏ గోళీలు? బంగారం గోళీలు. వీడు ఏం చేశాడంటే 2వ స్థానంలో ఉన్న వీడు ఆ ముందోడు కనిపించే విధంగా ఒక గోళీ ముందుకు వేసాడంట. ఆ ముందున్నవాడు ఏం చేసి, వాడికి బంగారం అంటే ఇష్టం కదా, చాలా ఇష్టం. వాడు ఏం చేశాడంటే వంగి బంగారం తీసి జేబులో వేసుకొని పరిగెడతా ఉన్నాడు. అప్పటికి కూడా వాడు ముందే ఉన్నాడట. వాడికి వీడికి చాలా గ్యాప్ ఉంది స్టిల్. కానీ ఆ వంగే సమయం కొంచెం స్లో అయిపోతుంది కదా, ఆటోమేటిక్గా కొంచెం స్లో అయింది. కొంచెం ఆ డిస్టెన్స్ కొంచెం దగ్గర అయింది. ఇంకొంచెం దూరం ఉందనంగా ఇంకొంచెం సేపు తర్వాత వీడు 2వ గోళీ బయట వేసాడట. బంగారపు గోళీ, మామూలు గోళీ కాదు. ఆ ముందున్న వాడు అనుకున్నాడు, ఏం పర్వాలేదులే, వాడు ఎక్కడో నా వెనకాల చాలా దూరంగా ఉన్నాడు, నేనే ఆల్వేస్ ఫస్ట్, నేను పోటీలో ఉంటే ఇంకెవరికి ప్రైజ్ రాదు అని మళ్ళా 2వసారి కూడా వంగి ఆ బంగారం గోళీ తీసుకొని జేబులో వేసుకుని మళ్ళీ పరిగెడతా ఉన్నాడు. అప్పటికి వాడు ముందే ఉన్నాడు. ఇంకా ఆ ఫినిషింగ్ లైన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ వెనుకున్నవాడు 3వ గోళీ బయటకు వేసాడట. వాడు అనుకున్నాడు, నాకేమవుతుంది, నేను ఫాస్టెస్ట్ రన్నర్ని, నాకేమవుతుంది అని వాడు వంగి 3వ గోళీ బంగారపు గోళీ తీసుకునే లోపల 2వ వాడు ముందుకు వెళ్ళిపోయాడు. ఈ కథలో మనం ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి? అవి చిన్న విషయాలే, కానీ ఆ చిన్న విషయాల విషయంలో నువ్వు జాగ్రత్తగా లేకపోతే, నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్తగా లేకపోతే, ఈ లోకానికి సంబంధించిన విషయాలతో నువ్వు ఎక్కువగా మునిగిపోయి ఉంటే నీ ఫినిషింగ్ లైన్లోకి నువ్వు రాలేవు. ఏ ఫినిషింగ్ లైన్ దేవుడు నీకు పెట్టాడో, ఏ గమ్యం నువ్వు చేరుకోవాలని దేవుడు నీకోసం నిర్ణయించాడో అది నువ్వు చేరుకోకుండా వెనకబడిపోవడానికి నీ బలహీనత కారణమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ బలహీనత చాలా చిన్న విషయం, కానీ ఆ చిన్న విషయానికి నువ్వు లోబడిపోయావు. ఆ చిన్న విషయాన్ని నువ్వు జీవితంలో నువ్వు చాలా ఎక్కువ ఎంటర్టైన్ చేస్తా ఉన్నావు.
అది నువ్వు తీసేసుకోవట్లేదు నీ లైఫ్లో నుండి, ఆ చిన్న విషయం నీ పతనానికి కారణమవుతుంది. నువ్వు చేరుకోవాల్సిన నీ ఫినిషింగ్ లైన్ నువ్వు చేరకుండా, నీ గురి నీ గమ్యం చేరకుండా నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఉదయం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు గొప్ప అనుభవంతో మాట్లాడుతున్నాడు. పేతురుకు తెలుసు అన్ని విషయాలు. పేతురు ప్రభు దగ్గర నేర్చుకున్నాడు ఈ విషయాలన్నీ కూడా. ప్రభు బోధిస్తూ ఉన్నప్పుడు విన్నటువంటి పేతురు ఆయన రాస్తా ఉన్నాడు, వ్యర్థమైన మీ పితృపారంభమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి, ఇట్ ఈస్ అన్నెసరీ, నీకు అనవసరం అది. నీలాంటి ఒక వ్యక్తి, నీలాంటి ఒక దైవజనుడు, నీలాంటి ఒక విశ్వాసి, నీలాంటి ఒక దేవుని బిడ్డ అలాంటి విషయాల్లో ఉండాల్సిన అవసరం లేదు. అది వ్యర్థ ప్రవర్తన. దాన్ని విడిచిపెట్టి ఈరోజు నువ్వు ముందుకు వెళ్ళాలి. నీ దేవుడు పరిశుద్ధులైన ప్రకారం నువ్వు పరిశుద్ధులుగా ఉండాలి. అది నీకు ఇవ్వబడిన పిలుపు. ఈ లోకంలో అలాంటి ఒక ప్రవర్తనతో, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవర్తనతో మాత్రమే, వాక్యము లేకుండానే నీవు ఇతరులను, ఇంకా అవిశ్వాసం ఉన్నటువంటి వారిని, మిగిలిన వారిని రక్షణలోకి నడిపించడానికి, దేవుని దగ్గర నడిపించడానికి నీ ప్రవర్తన కారణం అవుతుంది. అంతేకాని ఆ వ్యర్థమైనటువంటి ప్రవర్తనలో నీవు అలాంటి డర్టీ థింగ్స్, మురికి వాటిల్లో దయచేసి నువ్వు ఉండొద్దు. నిన్ను నువ్వు సపరేట్ చేసుకోవాలి, నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. నేను పరిశుద్ధులైన ప్రకారము మీరు నువ్వు పరిశుద్ధులై ఉండు. ఇంకా ఎంత చక్కని మాట ఆయన పలుకుతాడో చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం. దేవుడు నిన్ను నన్ను రక్షించిన తర్వాత, మనం రక్షింపబడిన వెంటనే మనం పరలోకానికి వెళ్ళొచ్చు. పాప క్షమాపణ పొందాం, అమూల్యమైన రక్తం చేత విమోచింపబడ్డాం. ఐఎమ్ ఏ బిలీవర్, ఐఎమ్ ఏ బార్న్ అగైన్ క్రిస్టియన్. నేను రక్షణ పొందాను, మారు మనసు పొందాను. నేను ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాను? పరలోకానికి వెళ్తాను. అయితే దేవుని యొక్క ఉద్దేశం కేవలం నిన్ను పాపము నుండి, నరకము నుండి రక్షించడం మాత్రమే కాదు. అది ఖచ్చితంగా మెయిన్, అది మెయిన్ పర్పస్, మెయిన్ ఐడియా, ప్రాముఖ్యమైన ఉద్దేశం. అయితే దేవుడు వెంటనే, నువ్వు రక్షణ పొందిన వెంటనే, సరే బాబు నువ్వు వచ్చేసేయి, పరలోకానికి వచ్చేసేయి అని అన్నాడు దేవుడు. ఇది ఆ మాటకు వస్తే, ఇది యేసుక్రీస్తు కూడా చేశాడు ఆ పని. నాకు ఈ విషయం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఎప్పుడో ఒక విషయం ఆలోచిస్తాను, ముఖ్యంగా ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఈ టైంలో యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, రిజరెక్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, యేసుక్రీస్తు వారు ఆదివారాలు లేచాడు కదా. ఈ మరియా, మగ్దలైన మరియా, ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు వెళ్ళి సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు వారి సమాధి దగ్గరికి వెళ్ళారు. యేసుక్రీస్తు వారు సమాధిలో లేడు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎందుకు వెతకుతున్నారు? అదంతా మనకు తెలిసిన విషయమే. ఇదంతా ఈస్టర్ మెసేజ్, గుడ్ ఈ రిజరెక్షన్ రోజున మాట్లాడతాం. అయితే అదే సేమ్ సండే మార్నింగ్ వీళ్ళు వెళ్ళారు కదా, మరి సండే ఈవినింగ్ యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోవచ్చు కదా. సరే బాబు నేను లేచాను, నేను ఓకే సమాధి గెలిచాను, అయిపోయింది, ఐఎమ్ గోయింగ్, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను అని బాయ్ చెప్పి యేసుక్రీస్తు ఎందుకు వెళ్ళలేదు? బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, దాదాపుగా 40 రోజులు ఇంకా ఉన్నాడట. ఇంకా 40 రోజులు ఆయన ఈ లోకంలో ఉన్నాడు. చాలామంది కనిపించాడు. దాదాపు 11 సార్లు కంటే ఎక్కువ సార్లు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి కనిపించాడు. ఒకసారి 11 మంది శిష్యులు లోపల ఉన్నప్పుడు కనిపించాడు. అప్పుడు తోమా లోపల లేడు. మళ్ళా తోమా ఉన్నప్పుడు నెక్స్ట్ సండే మళ్ళా కనిపించాడు. అప్పుడు తోమా కోసమే మరలా ఆయన కనిపించాడు. తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయం మనం చూస్తాము, పేతురు మళ్ళా మిగిలిన 6 శిష్యులు, మొత్తం 7 కలిసి చేపలు పట్టడానికి వెళ్తారు. ఆ రాత్రి అంతా చేపలు పడతారు కానీ వాళ్ళకి ఏమీ దొరకవు. యేసుక్రీస్తు వారు ఉదయాన్నే
ఆ సముద్రపు ఒడ్డున, గలిలే సముద్రపు ఒడ్డున కనిపిస్తాడు. పిల్లలారా తినడానికి ఏమైనా ఉందా అంటే వాళ్ళు లేదంటారు. మీరు బయటికి రండి అంటాడు. వాళ్ళ కోసం చేపలు బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెడతాడు చక్కగా. 40 రోజులు ఇంకా ఎందుకున్నాడు ఆయన? యేసుక్రీస్తు వారు ఇంకా 40 రోజులు పునరుద్ధరణ అయిన తర్వాత ఆరోహణం అవడానికి, పరలోకానికి వెళ్ళడానికి వై హీ టుక్ అనదర్ 40 days? చాలా ఇంపార్టెంట్ ఇది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకో తెలుసండి, ఈ 40 రోజులు ఆయన ఏం చేశాడంటే, ఈ 40 రోజుల్లో యేసుక్రీస్తు వారు వెంటనే పునరుద్ధరణ, వెంటనే పరలోకానికి వెళ్లకుండా చాలా ప్రాముఖ్యమైన పనులు ప్రభువారు చేశారు. ఏంటి అనంటే, ఒకవేళ ఇలా ఆలోచించండి, యేసుక్రీస్తు వారు కనుక ఆదివారం సాయంకాలమే పరలోకానికి వెళ్ళి ఉంటే శిష్యుల కండిషన్ ఎలా ఉండేది? శిష్యుల షేప్ ఎలా ఉండేది? తోమా వెళ్ళిపోయి ఉండేవాడు, పేతురు మళ్ళా చేపలు పట్టుకుంటా ఉండేవాడు, మిగిలిన శిష్యులందరూ కూడా చెదరిపోయి ఉండేవాడు. వాళ్ళు ఎవరు కూడా సరైన షేప్లో లేరు, వాళ్ళు ఎవరు కూడా సరైనటువంటి ఆత్మీయమైన స్థితిలో అప్పుడు లేరు. దట్ వాజ్ ద రీజన్ వై జీసస్ టుక్ 40 days. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఈ విషయం. వాళ్ళ ఆత్మీయ స్థితిని, వాళ్ళ పడిపోయిన స్థితిని, వాళ్ళ యొక్క బ్రోకెన్ కండిషన్ ఎరిగినటువంటి ప్రభువు హీ టుక్ టైం. నేను పరలోకానికి వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు, నేను ఉండాలి ఇంకా మీతోని. పీటర్ని కౌన్సిల్ చేయాలి, తోమాని కౌన్సిల్ చేయాలి, ఇంకా కొంతమందిని నేను వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళ ఆత్మీయ జీవితం సరిగ్గా లేదు, ఇంకా వాళ్ళని బలపరచాలి, వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ కావాలి, ఇంకా వాళ్ళతో నేను కొన్ని రోజులు ఉండాలి. వాళ్ళని ఒక షేప్కి తీసుకొచ్చిన తర్వాత, వాళ్ళని ఒక సరైనటువంటి కొంతవరకైనా వాళ్ళని ఒక సరైనటువంటి ఆత్మీయమైనటువంటి స్థితికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నాడు, సరే అమ్మా నేను వెళ్తున్నాను, నౌ ఐఎమ్ గోయింగ్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక షేప్కి వచ్చారు, ఇప్పుడు ఒక మంచి స్థితికి మీరు వచ్చారు. ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు బాగానే ఉంటారు. పేతురుకి ఆ విషయం తెలుసు. పేతురు ఎంత బలహీనంగా ఉన్నాడో. ఏమండి, పేతురు 21వ అధ్యాయం యోహాను సువార్తలో చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అప్పటికి ఆయనకి తెలియదా యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడన్న విషయం? తెలుసు. 20వ అధ్యాయంలో తెలుసు ఆయనకి. 20వ అధ్యాయంలో యోహాను సువార్త 20వ అధ్యాయంలో సమాధిని చూసిన వాళ్ళలో పేతురు కూడా ఒకడు. యోహాను వెళ్ళాడు, పేతురు కూడా వెళ్ళాడు. ప్రభు పునరుద్ధరణ అయిన విషయం పేతురు తెలుసు, కానీ అది ఇంకా ఆయన లోపల సింక్ అవ్వలేదు. ఇంకా ఆ సత్యం ఇంకా ఆయన సిస్టంలోకి ఇంకా పూర్తిగా రాలేదు. హీ వాజ్ స్టిల్ వేవరింగ్ ఇన్ హిస్ ఫెయిత్. ఆయన విశ్వాసంలో ఇంకా అటు ఇటు ఉన్నాడు. అందుకని చేపలు పడ్డానికి వెళ్ళాడు 21వ అధ్యాయం. సో ప్రభు పేతురు కోసం, పేతురు నువ్వు ఇంకొంచెం సరి అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటాను నాయన, నీకోసమే ఉంటాను పేతురు. ఐ విల్ టేక్ అనదర్ 40 days. ఐఎమ్ నాట్ ఇన్ ఏ హరీ టు గో. నేను గబగబా త్వరగా వెళ్ళిపోవాలని హరిలో లేను. నువ్వు నాకు ఇంపార్టెంట్. నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేయడం నాకు ఇంపార్టెంట్. నిన్ను నేను మళ్ళా సరిచేయాలి, నిన్ను మళ్ళా నేను ఆ పునాదిలో, ఆ సత్యంలో నేను పెట్టాలి. పెట్టిన తర్వాత వెన్ దే ఆర్ ఆల్ రెడీ, ఒక కండిషన్కి వచ్చిన తర్వాత, అందుకని పేతురు రాస్తున్నాడు. వినండి, ఈ మాట పేతురు రాయడానికి కారణం ఇదే. నేను మీకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. పేతురు ఏమంటున్నాడు తెలుసా? మీరు రక్షణ పొందిన వెంటనే సేమ్ డే, సేమ్ నైట్ మీరు పరలోకానికి వెళ్ళొచ్చు. మీరు సేమ్ డే, మీరు రక్షణ పొందిన రోజున మీరు మరణిస్తే మీరు పరలోకానికి వెళ్తారు. పరలోకంలో మీకోసం సీటు రిజర్వ్ చేయబడి ఉంది, స్థలము సిద్ధపరచబడి ఉంది. బట్ దట్ ఈస్ నాట్ ద ఇష్యూ హియర్. అది కాదు ఇక్కడ విషయం. మీరు ఈ లోకంలో ఇంకా కొంతకాలం ఉండాల్సిన అవసరత ఉన్నది. ఎందుకు? చీకటిలో ఆయన గుణాతిశయాలు మీరు ప్రచురించాలి. ఆయన గుణాతిశయములను మీరు ప్రచురము చేయు నిమిత్తము ఇంకా ఈ చీకటి లోకంలో మీరు ఉండాలి. యూ హ్యావ్ ఏ రీజన్, యూ హ్యావ్ ఏ పర్పస్ అండ్ యూ హ్యావ్ ఏ మిషన్. అమ్మా వినండి, మీ జీవితం ఇంకొక రోజు పొడిగించబడిందనంటే నువ్వు నేను అసలు నిన్న చనిపోతే బాగానే ఉండేది. నిన్న మనకు బరియల్ సర్వీస్, ఫ్యూనరల్ సర్వీస్ జరిగి ఉంటే బాగానే ఉండేది. వి ఆల్ విల్ బి ఇన్ హెవెన్, నో డౌట్. కానీ దేవుడు మే 30వ తారీఖు కాకుండా మే 31వ తారీఖు మనకి ఇచ్చాడు. యువర్ లైఫ్ ఈజ్ ఎక్స్టెండెడ్ బై 1 more day. యు నో వై?
ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. వెరీ పవర్ఫుల్ మెసేజ్. పీటర్ నోస్ ఇట్. పేతురుగా ఈ విషయం తెలుసు. ఈ లోకం చీకట్లో ఉంది. ఈ చీకట్లో ఉన్నటువంటి లోకానికి దావీదు దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి, తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు, నీ ముందున్నటువంటి పరుగు పందెంలో హెబ్రీ పత్రిక, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు అన్న యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఈ ఈ ఈ పరుగు పందెంలో మనం పరిగెడతా ఉన్నప్పుడు కొన్నిసార్లు అటు ఇటు అయిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మన కాలు జారుతుంది. మనం కొన్నిసార్లు బురదలో కాలు వేస్తాం. కొన్నిసార్లు మన ట్రాక్ తప్పి పక్క ట్రాక్లోకి వెళ్ళిపోతాం. దేవుడు నిన్ను ఈ ట్రాక్లో పరిగెత్తాడంటే ఈ ట్రాక్లో పరిగెత్తకుండా మన ఆకర్షణ వైపు వెళ్ళి పక్క ట్రాక్లోకి వెళ్ళిపోతాం. కానీ మళ్ళీ మనం బ్యాక్ రావాలి, మళ్ళీ తిరిగి రావాలి. తిరిగి వచ్చినప్పుడు నిన్ను చేర్చుకోవడానికి, నిన్ను మళ్ళా సరి చేయడానికి ఆ ప్రభు సిద్ధంగా ఉన్నాడు. పేతురుతో ప్రభు అంటాడు, పేతురు, సాతాను నిన్ను జల్లించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయితే నీ విశ్వాసం తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకున్నాను. యు నో వాట్, మనము తప్పిపోయే వాళ్ళమని, బలహీనులమని పేతురు తన జీవితంలో అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి పేతురు తన కప్పదికయ, పొంతు, గలతీయ, ఆసియా, ఆ ప్రాంతాలు, బితూనియా, ఆ ప్రాంతాల్లో చెదిరిపోయిన వాళ్ళ గురించి ఈ పత్రిక రాశాడు ఆయన. హీ సో మచ్ కన్సర్న్ అబౌట్ దోస్ స్కాటర్డ్ పీపుల్. అరే, మీరు రోమా చక్రవర్తికి భయపడి అటు ఇటు పారిపోయారు. కానీ ఆ పారిపోయిన చోట మీరు ఎక్కడెక్కడైతే ఉన్నారు? మీరు బితూనియాలో ఉన్నారా? మీరు పొంతులో ఉన్నారా? గలతీలో ఉన్నారా? ఆస్టోరియాలో ఉన్నారా? కప్పదొక్కీలో ఉన్నారా? మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు ఉన్న చోటనే ఉండండి. ఆ ఉన్న చోటనే అలాంటి చీకటి నిండినటువంటి స్థలంలో దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురిస్తూ దేవుని కొరకు షైన్ ఫోర్త్, వెలగండి, మీరు వెలుగుతూ ఉండండి. చీకటిలోంచి పిలిచినటువంటి దేవుని కొరకై మనం సాక్షులుగా ఉండాలి. బలహీనమైనటువంటి మనలను బలపరిచి దేవుని కొరకు జీవించడానికి ఏ దేవుడైతే నిన్ను ఏర్పరిచాడో, ఏ దేవుడైతే నిన్ను పిలిచాడో, ఆ 12వ వచనంలో చూడండి, 2వ అధ్యాయం 12వ వచనంలో, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వారు, అదే వచనంలో 12 చదవండి అమ్మా. చదువుతారా? అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చూడ, అక్కడ మీరు చూస్తే మీ సత్క్రియలు, మంచి ప్రవర్తన, ఇదే మాటలు టైమ్ అండ్ అగైన్ ఒక విధంగా ఆలోచిస్తే ఆ పేతురు రాసిన విషయాలే రాసినట్టుగా అనిపిస్తుంది, చెప్పిన విషయాలు చెప్పినట్టు కనిపిస్తూ ఉంది. చాలా రిపిటేషన్స్ ఉంటాయి. రిపీటెడ్గా ఒకటే మాట రాస్తూ ఉన్నాడు ఆయన, రిపీటెడ్గా ఒకటే మాట పలుకుతూ ఉన్నాడు, పదే పదే వాళ్ళకి రిమైండ్ చేస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ సత్ప్రవర్తన, మీ మంచి ప్రవర్తన, మీ మంచి క్రియలు, ఇదే సొల్యూషన్. ఇదే ఈ లోకంలో ఆయన 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఎంత ఎక్కువ స్టాండర్డ్కి వెళ్ళాడనంటే ఒక స్టాండర్డ్ పెడతా ఉన్నాడు ఆయన. ఏంటి ఆ స్టాండర్డ్? క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేకయుండును. రైట్. ఏ స్టాండర్డ్ పెట్టాడండి? ఎవరు శ్రమ పడినట్టు, ఎవరి శ్రమను మనం జ్ఞాపకం చేసుకోవాలట? క్రీస్తు శ్రమ. అంటే మనకు అల్టిమేట్ స్టాండర్డ్ ఏంటనంటే మనం ఎవరి శ్రమతో మనం పోల్చుకోవాలి? క్రీస్తు శ్రమతో పోల్చుకోవాలంట. యోబు గురించి మనం మాట్లాడుకున్నాం. యోబు కూడా కష్టం గుండా వెళ్ళాడు. అది కొద్ది కాలమే, కొంచెం కాలం మట్టికే ఈ అగ్ని లాంటి శ్రమలు, కొంతకాలం తర్వాత. అయితే ఫైనల్ స్టాండర్డ్ ఏంటంటే యోబు కాదు, పౌలు కాదు, పేతురు కాదు, క్రీస్తుని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. కీప్ ద క్రైస్ట్ యాజ్ యువర్ స్టాండర్డ్. క్రీస్తు శ్రమ పడిన ప్రకారం, క్రీస్తు ఏ విధంగా ఈ లోకంలో జీవించాడు, క్రీస్తు ఏ విధంగా తూలనాటబడ్డాడు,
క్రీస్తు ఏ విధంగా నిరాకరించబడ్డాడు, అలాగా క్రీస్తు ప్రభులాగా మనం కూడా జీవించడానికి ఆయన మన మనసులో పెట్టుకొని, ఎందుకంటే ప్రభువుని మన మనసులో పెట్టుకున్నప్పుడు ప్రభు యొక్క శ్రమలు, ప్రభు జీవించిన విధానం మన మైండ్లో ఉన్నప్పుడు, ప్రభువా నీవు ఈ విధంగా జీవించావు, నీవు ఇంత శ్రమ అనుభవించబడ్డావు, నువ్వు ఇంత కష్టపడ్డావు నా కోసం, నేను కూడా నీ కోసం చేస్తాను, నేను కూడా నీ కోసం జీవిస్తాను అనేటువంటి ఆ ఆలోచన విధానంలోకి మనము వెళ్ళాలి. సో దయచేసి ఈసారి మీరు దూషింపబడినప్పుడు, తూలనాడినప్పుడు, మిమ్మల్ని వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడినప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరు మనకు మాదిరి, ఎవరు మనకి స్టాండర్డ్? ఎందుకు ఈ మాట మనం చెప్తున్నామంటే, కొన్నిసార్లు మనుషుల స్టాండర్డ్స్, కొన్నిసార్లు వాళ్ళు గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళు చాలా వరకు జీవించి ఉండొచ్చు, కానీ వాళ్ళలో కొన్నిసార్లు బలహీనతలు ఉంటాయి. వాళ్ళు కూడా కొన్నిసార్లు కొన్ని బలహీనతలు వాళ్ళ జీవితాలలో ఉండొచ్చు. కానీ క్రీస్తు ప్రభువారిని మన మనసులో పెట్టుకున్నప్పుడు, క్రీస్తు ప్రభువారు మనకి స్టాండర్డ్ అయినప్పుడు, క్రీస్తు ప్రభువారు మనకి మాదిరి అయినప్పుడు, అది మనకు ఆదరణ, అది మనకు ధైర్యాన్ని కలిగించేటువంటి విషయం. అందుకనే పేతురు కూడా ఆయన అదే పెట్టుకున్నాడు. అందుకు 5వ అధ్యాయం చదవండి, 5వ అధ్యాయం మొదటి వచనం, లేకుంటే అంతకంటే ముందు చదువు తర్వాత చదువు 16వ వచనం చదవండి అమ్మా. 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. రైట్. క్రైస్తవుడైనందుకు నువ్వు బాధపడితే, దేవుని బిడ్డవు కాబట్టి ఒకవేళ నిన్ను ఎవరైనా నిందించినట్లయితే దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరము లేదు. నువ్వు చెడు పని చేసి నువ్వు బాధపడితే అది వేరు. మంచి కోసం, అది కూడా ప్రభు కోసం నువ్వు బాధపడితే, నిన్ను ఎవరైనా నిందిస్తే, నీకేమన్నా కష్టం వస్తే దాన్ని నువ్వు ఈజీగా తీసుకోవచ్చు. 5వ అధ్యాయంలో తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని, బయలుపరచబడు మహిమలో పాలివాడైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. సో పేతురు కూడా చివరికి ఆయన పెట్టుకున్నటువంటి స్టాండర్డ్ ఏంటంటే, నేను మీతో పెద్దను కానీ క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రకారము, క్రీస్తుని మాదిరిగా పెట్టుకొని నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మనం విన్నటువంటి మాటల్ని 2 నిమిషాలు ఆలోచించేద్దాం. ప్రభు నామం నిమిత్తమై ఒకవేళ మనం ఇలాంటి పరిస్థితులకు లోనైతూ ఉన్నట్లయితే, అది దాని కొరకు మనం పిలువబడ్డామన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. యు ఆర్ కాల్ టు సఫర్. క్రాస్ అనేటువంటిది, సిలువ అనేటువంటిది మనకు ఉన్నటువంటి విషయమే. నువ్వు ఒక దాసునిగా, ఒక స్లేవ్గా, హక్కులు లేనటువంటి వ్యక్తిగా దేవుని కొరకు జీవించడం అనేటువంటిది, ఈ చీకటిలో నిండినటువంటి లోకంలో చీకటిలో నుండి దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురించడం అనేటువంటిది, మనం ఆ విధంగా మన ప్రవర్తన ద్వారా, మనం జీవించేటువంటి విధానం ద్వారా దేవుని కొరకు మనుషుల్ని రక్షణలోనికి తేవడం అనేటువంటిది, ఇవన్నీ కూడా మన ముందున్నటువంటి సవాళ్ళు, మన ముందున్నటువంటి మాదిరి. ఇది చేయడానికి, ఈ మార్గంలో నడవడానికి అవసరమైనటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. మా తండ్రి, మా ప్రభా స్తోత్రాలు. పేతురు యొక్క జీవితం, పేతురు యొక్క విశ్వాసం, ఆయన యొక్క నడవడిక, ఆయన యొక్క ప్రవర్తన, అలాగే ఆయన ఇచ్చినటువంటి సందేశం కొరకే నీకు వందనాలు. తాను కూడా తన జీవితంలో అనేకమైనటువంటి బలహీనతలు గుండా వెళ్ళినటువంటి వాడే. ప్రభా, మీరెవరో తెలియదని బొంకినటువంటి వాడే. కానీ పేతుని మీరు సరిచేసిన విధానం, పేతుని మీరు తిరిగి బలపరిచిన విధానం కొరకే మీకు వందనాలు. పేతురు కొరకు మీరు సమయాన్ని వెచ్చించారు ప్రభా. పేతురు ఎక్కడైతే ఆ చేపలు పడ్డానికి తిరిగి తన పాత జీవితానికి వెళ్ళాడో, అక్కడికి మీరు వెళ్ళి పేతురు యొక్క ఆ విశ్వాసాన్ని మీరు బలపరిచినందుకు నీకు వందనాలు. అలాగే మా జీవితాలు అనేక సార్లు ప్రభా, మీరు మమ్మల్ని భరించేటువంటి దేవుడవు, మా బలహీనతలు ఎరిగినటువంటి దేవుడవు, మమ్మల్ని సరిచేసేటువంటి దేవుడవు, స్థిరపరిచేటువంటి దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ప్రభా, నీ కొరకు మేము జీవించడానికి కావాల్సిన కృప మాకు దయచేయమని మా ప్రభా, నీకు కృపల హస్తాలు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్.